వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అని అనిపిస్తుందా? ఈరోజు కార్తీక పౌర్ణమి అనుకుంటా కదా, వెనకాల కొంచెం క్రాకర్స్ కాలుస్తున్నారు. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఈరోజు? ఏం లేదన్న నార్మల్గా నమస్కారం. ఓకే ఓకే సార్. ఓకే, అయితే స్టార్ట్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాం. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? ఎస్ సార్. ఓకే, సరే. మీకు ఫస్ట్ ఆల్రెడీ అందరికీ ఆర్ట్ గురించి చెప్పాను కదా, లేకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఆర్ట్ అంటే ఇక్కడ నార్మల్గా ఆర్ట్ అంటే ఏం సపరేట్ వర్క్ ఏమి ఉండదు. P2P, O2C, ఈ రెండు. P2P అంటే ప్రొక్యూర్ టు పే, O2C అంటే ఆర్డర్ టు క్యాష్. ఈ రెండు ప్రాసెస్లు. ఇది ఈ మొత్తం ఆర్ ఈ మూడు 3 అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండే ప్రాసెస్లో ఈ మూడు. సో ఈ రెండిట్లో క్లోజింగ్ అంటే ఈ రెండు మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పా. P2P అంటే ఏంటి, O2C అంటే ఏంటి. P2P అంటే మీకు ప్రొక్యూర్ టు పే, ఎలా పర్చేజ్ చేస్తారు, అది ఎలా పేమెంట్ చేస్తారు. పర్చేజ్ నుంచి పేమెంట్ వరకు జరిగే ఉండే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. O2C అంటే ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి మనం పేమెంట్ కలెక్షన్ చేసుకునే వరకు దాన్ని O2C అంటారు. ఓకే, ఆర్డర్ టు క్యాష్. P2P అంటే ప్రొక్యూర్ టు పే, ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తామో దాని పేమెంట్ ఎలా చేస్తాము ఇదంతా కంప్లీట్గా చెప్పే ప్రాసెస్ని P2P అంటాం. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. P2Pలో ఏం స్టార్టింగ్ ఎక్కడంటే, ఏదైతే టీం ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఒక డిపార్ట్మెంట్ అంటాం. సో HR డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కానీ, కొంత మిగిలిన వాళ్ళందరూ మ్యూట్లో పెట్టుకోండి. సో ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, లేకపోతే మ్యూట్లో పెట్టేసుకోండి. సో మీ వాయిస్ మళ్ళీ వీళ్ళకి వినిపించట్లేదు మళ్ళీ క్లారిటీ. ఓకే, సరే. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నా చూడండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. P2P అంటే ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏదైనా డిపార్ట్మెంట్, ఇప్పుడు సపోజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, HR డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు పర్చేస్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఇంటర్నల్గా అప్రూవల్ తీసుకుని పర్చేస్ డిపార్ట్మెంట్కి ఒక మెయిల్ సెండ్ చేస్తారు, మెయిల్ ఆల్ రిక్వెస్ట్. సో మనం MNCలో ఏంటంటే ఇవి అన్నిటికీ ఒక సపరేట్ టూల్స్ ఉంటాయి. అన్ని మనం ఇప్పుడు ఏంటంటే రిక్వెస్ట్ అంటే నార్మల్గా మెయిల్లో పెడతాం. మీడియం సైజ్ కంపెనీ వరకు మనం అన్ని మెయిల్ త్రూ జరిగిపోతాయి. సో కొంచెం MNCs కానీ, లార్జ్ ఎంటిటీస్ ఇలాంటి వాటికి ఏంటంటే సపరేట్గా ప్రతి దానికి ఒక టూల్ ఉంటుంది. డైరెక్ట్గా ఒక మెయిల్ సెండ్ చేయడం కాకుండా ఒక టూల్, సపోజ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏదన్నా ఒక అప్రూవల్, మనం ఇప్పుడు ఒక ఎంట్రీ పోస్ట్ చేసే ముందు అప్రూవల్ కరెక్టో కాదని చెప్పి నార్మల్గా అప్రూవల్, మామూలుగా చిన్న కంపెనీలో ఏం జరుగుద్ది, మనం ఎంట్రీ ప్రిపేర్ చేసి మన మేనేజర్ పక్కనే ఉంటాడు కాబట్టి ఒకసారి చూడమని చెప్తే చూస్తాడు, అయిపోతుంది. సో అదే MNCలో ఏంటంటే ప్రతిదానికి ఒక ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీనికి ఎజైల్ పాయింట్ అని ఒక టూల్ యూస్ చేస్తారు MNC అప్రూవల్స్కి. సో మనం ఏం చేస్తామంటే ఎంట్రీ మొత్తం ప్రిపేర్ చేసి ఎక్సెల్లో ప్రిపేర్ చేస్తాం ఎంట్రీ. సో దాని సమ్మరీ మనం ఈ ఎజైల్ పాయింట్ అని ఒక టూల్ ఉంటుంది, దాంట్లో స్క్రీన్ ఉంటుంది. దాంట్లో ఎవరికి మనం ఇప్పుడు సపోజ్ మన మేనేజర్ ఎవరైతే వాళ్ళని ట్యాగ్ చేసి, అంటే వాళ్ళని సెలెక్ట్ చేసి, సో ఎంట్రీ ఏంటని సో ఓవర్ వ్యూ ఇచ్చి దాన్ని మనం ప్రిపేర్ చేసిన ఎక్సెల్ని అక్కడ అప్లోడ్ చేసి, సో సబ్మిట్ కొట్టగానే అది ఆటోమేటిక్గా వాళ్ళ లాగిన్ ఇప్పుడు మన మెయిల్తో మనం ఎలా లాగిన్ అవుతామో ఎజెల్ పాయింట్లో వాళ్ళ మేనేజర్ లాగిన్ అవగానే ఈ ఈ ఈ ఒకటి అదే ఈ జర్నల్ ఎంట్రీ అప్రూవల్కి ఉందని చెప్పేసి పెండింగ్ వెయిటింగ్ బకెట్లో కనిపిస్తుంది, వెయిటింగ్ లిస్ట్లో. సో వాళ్ళు అది ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఎక్సెల్ అటాచ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని అది రివ్యూ చేసి ఆ ఎజెల్ పాయింట్లోనే యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ మీ ఎంట్రీ అప్రూవ్ అయింది. సో మనం పోస్ట్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఎంట్రీ పోస్ట్ చేసి అక్కడ డాక్యుమెంట్ నెంబర్ మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేయాలి. సో ఇది అప్రూవల్ ప్రాసెస్. ఇది MNCs కంపెనీస్లో అన్నింటిలో దేనికైనా సరే ఇదే ఉంటుంది. రికన్సిలేషన్ బ్లాక్ లైన్ అని ఒక టూల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పారు. సో ఏజిఎల్ పాయింట్ ఏమో ఇలా అప్రూవల్స్, వీటికి అప్రూవల్ ఉంటుంది. అదే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ని మనం ట్రాక్ చేయడానికి IMS అని ఇంటర్ కంపెనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని IMS అని ఒక టూల్ ఉంటుంది. సో అలా ఈ MNCsలో ఏంటంటే మనం మామూలుగా మెయిల్ త్రో చేసేదన్న, చిన్న కంపెనీస్లో అయితే మెయిల్ కూడా ఉండదు, జస్ట్ పక్కనే ఉంటారు కాబట్టి ఒకసారి చెక్ చేయమంటే చెక్ చేస్తారు, అక్కడితో క్లోజ్. అదే కొంచెం మీడియం సైజ్ కంపెనీస్లో మెయిల్ త్రో జరుగుతుంది. మనం మెయిల్ సెండ్ చేస్తాం, మీ ఎంట్రీ ప్రిపేర్ చేసి ఓకే అని మెయిల్ అప్రూవల్ రాగానే మనం పోస్ట్ చేస్తాం, అయిపోతుంది అక్కడితో. అలాగే MNCsలో ఏంటంటే ఈ మెయిల్ కాకుండా ప్రతి దానికి ఒక టూల్ ఉంటుంది, ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క టూల్ ఉంటుంది.
P2Pకి ఒక టూల్ ఉంటుంది, O2Cకి ఒక టూల్ ఉంటుంది, అరీబా అని మామూలుగా P2Pలో ఇంకొకటి ఏంటంటే కామన్ టూల్ అరీబా. సో ఇప్పుడు నాకు ఇన్వాయిస్ కావాలి, సో నేను ప్రొక్యూర్మెంట్ టీమ్కి వెళ్ళి అది ఎవరు పోస్ట్ చేశారు అవన్నీ నాకు తెలియదు కదా. సిస్టంలో ఎస్ఏపీలో షార్ట్ కట్స్ ఉంటాయి, సిస్టమ్ ఎంట్రీస్ ఉంటాయి, సో అన్నిటిని నేను ట్రాక్ చేయలేను. సో అరీబా అనే ఒక టూల్ ఉంటుంది. సో ఆ టూల్లోకి వెళ్ళి మనం ఇన్వాయిస్ నెంబర్ సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు P2Pకి. అదే ఇప్పుడు ఐఎంఎస్ ఇంటర్ కంపెనీ మేనేజ్మెంట్ సిస్టంలో ఇంటర్ కంపెనీ ఇన్వాయిసెస్ ఏమైనా పోస్ట్ అవుతే దాంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్వాయిసెస్. సో ఇవన్నీ మాన్యువల్ ప్రాసెస్. అసలు ఈ ఎంఎన్సీస్లో మాన్యువల్ ప్రాసెస్ ఉండదు. మనం చేసేది ఇప్పుడు మన ఫోకస్ కూడా R2R కాబట్టి మనకి మేల్ ఉంటుంది. మేల్ కంటే మనం ఎక్కువ యూస్ చేసేది టూల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ అంటాం. సో అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ యూస్ చేస్తాం. మెయిన్గా వాడేది ఏంటంటే ఈఆర్పి అంటాం. అది ఎస్ఏపి కానీ, ఒరాకిల్ కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ ఇలాంటిది ఒకటి హైపరియన్ మోడల్ అని ఒకటి కానీ, ఇవన్నీ ఈఆర్పీస్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో దీంట్లో మల్టిపుల్ మోడల్ అన్నిటిని ఇవి లింక్ చేస్తాయి. సో వీటికి మళ్ళీ దీనికి సపరేట్గా ఈ అప్లికేషన్స్ సపోర్ట్ ఇస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, P2P ప్రాసెస్ సపోర్ట్ చేయడానికి అరీబా, ఇంటర్ కంపెనీ మేనేజ్మెంట్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇంటర్ కంపెనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అదొక టూల్. తర్వాత ఈ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ అప్రూవల్ కోసం ఇది ఎజిఎల్ పాయింట్ ఒక టూల్. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్ యూస్ చేస్తారు. సో మీకు అన్ని తర్వాత అర్థమైంది. మీరు మాక్సిమం R2Rకి అందరూ మాక్సిమం ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ టూల్స్ మీకు ఏమంత కష్టమేమి ఉండదు. అన్నిటి మీద కేటీ ఉంటుంది. సో కేటీ పక్కన పెడితే ఎస్ఓపిస్ కూడా ఉంటాయి. ఎస్ఓపిస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో అదొక డాక్యుమెంట్, దాంట్లో స్టెప్ టు స్టెప్ రికార్డ్ చేస్తారు. సో మీరు ఇప్పుడు సపోజ్ ఎంఎన్సీస్ లో ఒక ప్లస్ ఏంటంటే మీరు వెళ్ళిపోయినా ఉన్న వాళ్ళకి పెద్ద ఏం పట్టించుకోరు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని ఉండదు. క్లాస్ నేను తగలబడి క్లాస్ చదువుతాం. రమేష్ రమేష్ నీ వాయిస్ మ్యూట్ చేయ కొంచెం. హలో ఓకే. సో అలా ప్రతిదానికి ఒక టూల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం P2P అంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు ఏం చెప్తున్నా, P2Pలో ఇప్పుడు P2P ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఫైనాన్స్ HR, ఫైనాన్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, స్టోర్ డిపార్ట్మెంట్, అలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కంపెనీస్లో. ఆ డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఇప్పుడు సపోజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కాలిక్యులేటర్స్ అవసరమైనవి. సో కాలిక్యులేటర్స్ అవసరమైతే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం కొనం. పెద్ద కంపెనీస్లో మనం ఇదన్నీ ప్రొక్యూర్మెంట్ టీమే చూసుకుంటుంది. ప్రొక్యూర్మెంట్ టీమ్కి ఒక మెయిల్ పెడతాం. సో మాకు ఈ 10 క్యాలిక్యులేటర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, మాకు 10 డేస్లోనో 5 డేస్లోనో లేకపోతే 2 డేస్లోనో కావాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెడతాం. సో వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఆల్రెడీ ఈ చిన్న చిన్న ఐటమ్స్ కంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర వెండర్ ఉంటుంది, ఆ అప్రూవ్డ్ వెండర్ లిస్ట్ ఉంటుంది, ఆ ప్రైస్లు అవన్నీ ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి డైరెక్ట్గా ఏదో ఒక వెండర్ని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే ఫాస్ట్గా డెలివరీ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అదే పెద్ద ప్రోడక్ట్. ఇప్పుడు HR డిపార్ట్మెంట్కి కొత్త న్యూ జాయిన్ అయ్యి ఈ మంత్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో 50 ల్యాప్టాప్స్ ఆల్రెడీ పాతవి అవైలబుల్గా ఉన్నాయి. సో అవి ఇచ్చేస్తారు. సో ఇంకో 50 రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ 50 ల్యాప్టాప్స్ కొనాలంటే డైరెక్ట్గా ఇలా కొనరు. ఇప్పుడు ఏంది ఒకరికి ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళకి కొటేషన్ తీసుకుని ఇవ్వడం ఇవన్నీ ఇప్పుడు ఉండదు. ఒక నలుగురు ఏదైనా కంపెనీ పాలసీ, ఎంఎన్సీ పాలసీ ప్రకారం మినిమం 3 కొటేషన్స్ ఉంటాయి. ఏ ప్రాసెస్ ఏ పర్చేస్ చేయాలని, ఏ మెటీరియల్ పర్చేస్ చేయాలని యాజ్ పర్ ద పాలసీ ప్రకారం 3 ఉంటాయి. కొన్ని కంపెనీస్కి 5 ఉంటాయి. సో మినిమం మాత్రం 3 ఉంటాయి. సో మినిమం 3 ఉంటే దాంట్లో ఎవరు బెస్ట్ ఇస్తున్నారో, ఎవరు బెస్ట్ కాస్ట్ ఇస్తున్నారో దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్లియర్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు HR డిపార్ట్మెంట్కి 50 ల్యాప్టాప్స్ రిక్వైర్మెంట్ ఉంది. న్యూ జాయిన్ 100 మెంబర్స్ ఉన్నారు, 50 ఓల్డ్ ఉన్నాయి. సో 50 రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ 50 ల్యాప్టాప్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అది డైరెక్ట్గా HR డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ ఇంటర్నల్ అప్రూవల్ వాళ్ళ మేనేజర్ దగ్గర, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అని ఉంటారు, వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకుని డైరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్కి మెయిల్ పెడతారు. సో మాకు 50 ల్యాప్టాప్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. విత్ ఇన్ ఈ 10 ల్యాప్టాప్స్ ఒక 1 వీక్ 2 వీక్స్లో కావాలి. మిగిలిన ల్యాప్టాప్స్ ఎండ్ ఆఫ్ ద మంత్ కావాలని చెప్పేసి 30 డేస్లో కావాలని చెప్పేసి వాళ్ళు స్పెసిఫికేషన్స్ పెడతారు. సో ల్యాప్టాప్ కూడా ఏంటి i5 12th జనరేషన్ ర్యామ్, ఇలా మ్యాక్సిమం కంపెనీస్ ఏం బెటర్, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ అక్కడ. సో ఈ కంపెనీ కావాలి, ఆ కంపెనీ కావాలని ప్రిఫరెన్స్ ఏం బెటర్. కొంతమంది పెడతారు అంటే డెల్ ఆర్ HP ఆర్ యాసెస్ అని చెప్పేసి పెడతారు. సో పక్కన పెడితే ఇది రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని వాళ్ళు ఎక్సెల్లో వేసుకుంటారు. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఇలా మెయిల్ రాగానే సో ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుని, ఎక్సెల్ కానీ ఎవరి టూల్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ టూల్ ప్రకారం ప్రిపేర్ చేసుకుని నార్మల్గా ఎక్సెల్లో చేస్తారు. ప్రిపేర్ చేసి ఒక 3 to 4 వెండర్స్ పంపిస్తారు. సో దాని నుంచి వాళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి, ఎస్ ఆర్ నో పెట్టేసి, సో కంపెనీ నేమ్ అవన్నీ ఫిల్ చేసి
ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు, డెలివరీ లీడ్ టైం అంటాం, డెలివరీ టైంని లీడ్ టైం అంటాం. సో ఈ రెండింటిని ఇవన్నీ ఫిల్ చేసి కొటేషన్ ఇస్తారు వాళ్ళు, ఈ స్పెసిఫికేషన్ మ్యాచ్ అవుతున్నాయా లేదా. ఒక్కొక్కటి ఉండకపోవచ్చు, అది నో పెడతారు. సో ఆ ఫిల్ చేసి మనకి ప్రైస్ కొటేషన్ ఇస్తారు. దాంట్లో బెస్ట్ కొటేషన్ బెస్ట్ సెలెక్ట్ చేసుకుని మన టైం రిక్వైర్మెంట్, ఇప్పుడు నేను చెప్పాక ఒక 10 ల్యాప్టాప్స్కి ఏంటంటే మనకి వన్ వీక్లో కావాలి. సో ఒక ఒకటి 40,000 ఇచ్చారు, ఒకరు 45,000 ఇచ్చారు. సో 40,000 45,000 ఇచ్చారు, కానీ ప్రాబ్లం ఏంటి, కాకపోతే వాడు మొత్తం అన్ని ల్యాప్టాప్స్ ఒక్క ల్యాప్టాప్ కావాల్సిన నాకు 1 మంత్ టైం కావాలన్నాడు 40,000 ఇచ్చినాడు. సో అందుకే ఏం చేస్తాం, ఈ 10 ల్యాప్టాప్స్కి ఏమో 45,000 ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర కోట్ చేస్తాము, వాళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తాము. మిగిలిన మిగిలిన ల్యాప్టాప్స్ అన్ని ఎవరైతే తక్కువ కోట్ చేశారో 40,000 వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇస్తాం. సో ఇలా ఉంటుంది నార్మల్గా ప్రాసెస్. సో ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ ఫస్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ మనకి రిక్వైర్మెంట్ ఇస్తుంది, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ మనకి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఆ స్పెసిఫికేషన్స్ అన్ని ఒక ఎక్సెల్లో ఫిల్ చేసి వెండర్ని వాళ్ళ దగ్గర అప్రూవ్ వెండర్ లిస్ట్ ఉంటుంది, అలా ఆ వెండర్స్ అందరికీ లిస్ట్ పంపించి కొటేషన్స్ తీసుకుంటారు. దాంట్లో విచ్ ఎవర్ ఇస్ లోయర్ టైం మన రిక్వైర్మెంట్ బట్టి. సో మనం ఒక వెండర్ని సెలెక్ట్ చేస్తాం, ఆ వెండర్కి పిఓ ఇస్తాం. ఇక్కడ వరకు ప్రొక్యూర్మెంట్ టీమే చూసుకుంటుంది పిఓ వరకు. సో పిఓ వచ్చిన తర్వాత పిఓ ఇచ్చిన తర్వాత వాడు గూడ్స్ డెలివరీ చేస్తారు, ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళు గూడ్స్ డెలివరీ చేస్తారు. గూడ్స్ డెలివరీ చేసినప్పుడు ఎవరు, ఇక్కడ స్టోర్స్ టీమ్ వస్తుంది, ఇక్కడతో పీ2పీ టీమ్ అయిపోతుంది నార్మల్గా. ఇక్కడ నుంచి స్టోర్స్ టీమ్ వస్తుంది. స్టోర్స్ టీమ్ ఏం చేస్తారు, గూడ్స్ రిసీవ్ చేసుకుని దాని మీద స్టాంప్ వేసి అన్ని వెరిఫై చేస్తారు, క్వాంటిటీ కరెక్ట్గా ఉందా లేదా. బాక్సెస్ శాంపిల్ టెస్ట్ చేస్తే, శాంపిల్ టెస్ట్ కూడా క్వాలిటీ టెస్ట్ అంటాం, అవి కూడా చేస్తారు. సో ఈ క్వాలిటీ టీమ్ సపరేట్ ఉంటుంది. సో ఇది చేసిన తర్వాత స్టోర్స్లోకి ఎంట్రీ చేస్తారు, ఎంట్రీ చేసి ఎస్ఏపీలో ఎంట్రీ బుక్ చేస్తారు. ఇక్కడ పిఓ వరకు ఏం ఎంట్రీస్ ఉండవు, ఇక్కడ గూడ్స్ దగ్గర ఫస్ట్ ఎంట్రీ పడుతుంది. సో లాస్ట్ టైం క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఒకసారి ఎంట్రీ చెప్పండి, జిఆర్ఎన్ ఎంట్రీ చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. మీకు ఇక్కడ రెస్పాండ్ అవుతే మీకు ఇంటర్వ్యూలో ఈజీ అవుతుంది. సో భయపడకుండా. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు ఏపీఐ అక్రూవల్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ కరెక్టే, క్రెడిట్ ఒకసారి మళ్ళీ కరెక్ట్గా చెప్పండి. గూడ్స్ రిసీవ్డ్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, కంపల్సరీ అడిగే క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. క్లియరింగ్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, ఈ క్లియరింగ్ అకౌంట్ అంటే కంట్రోల్ అకౌంట్స్ అంటాం. జస్ట్ దానివల్ల ప్రెసెంట్ టెంపరీ కోసం అంతే. ఇది గూడ్స్ వచ్చినప్పుడు ఏమో క్రెడిట్ చేస్తాము, ఇన్వాయిస్ వచ్చినప్పుడు డెబిట్ చేస్తాం. సో అల్టిమేట్గా క్లియర్ అయిపోతుంది. ఇది క్లియర్ అవ్వలేదు అంటే ఇన్వాయిస్ ఇంకా బుక్ అవ్వలేదు అని దాని అర్థం. గూడ్స్ వచ్చే కానీ ఇన్వాయిస్ ఇంకా బుక్ అవ్వలేదు. సో అప్పుడు మాత్రం క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో అప్పుడు మీకు ఏం చేయాలి, నీకు ఆల్రెడీ లాస్ట్ అని చెప్పి అది సరే, ప్రాసెస్ ప్రకారం ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఓకే, తర్వాత ఇప్పుడు గూడ్స్ వచ్చే పిఓ ప్లేస్ చేసాం, పిఓ ప్లేస్ చేయగానే వాళ్ళు గూడ్స్ పంపిస్తారు. ఆ గూడ్స్ని తీసుకెళ్ళి మనం ఈ స్టోర్స్ టీమ్ వాళ్ళు ఎంట్రీ చేస్తారు, స్టోర్స్ ఎంట్రీ అంటాం దాన్ని. సో అది ఎంట్రీ అయ్యగానే ఫస్ట్ జిఆర్ని ఎంట్రీ ఏంటంటే ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతో గూడ్స్ వచ్చేసాయి. సో తర్వాత ఏమొస్తుంది, ఇన్వాయిస్. యాక్చువల్లీ గూడ్స్తో పాటు ఇన్వాయిస్ కూడా రావచ్చు, మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను నేను క్లారిటీగా. గూడ్స్తో పాటు ఇన్వాయిస్ వస్తే, లేకపోతే డెలివరీ నోట్తో పాటు గూడ్స్ పంపిస్తారు. సో ఇన్వాయిస్ డైరెక్ట్గా వచ్చినా సరే మనం ఫస్ట్ పడాల్సిన ఎంట్రీ ఇదే, ఎందుకంటే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేసే టీమ్ సపరేట్ ఉంటుంది, దాన్ని మళ్ళీ పీ2పీ టీంలోకి ఇంక్లూడ్ చేస్తారు. ఈ ఇన్వెంటరీ ప్రాసెస్ చేస్తేమో స్టోర్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్వాయిస్ యాక్సెస్ ఉండదు, ఓన్లీ పిఓ యాక్సెస్, జిఆర్ఎన్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు జిఆర్ఎన్ ఎంట్రీ చేస్తారు. సో ఇన్వాయిస్ ఒకసారి స్టాంప్ వేసి జిఆర్ఎన్ స్టోర్స్ ఎంట్రీ స్టాంప్ అంటాం, అది వేసి మనకి ఈ పీ2పీ టీమ్కి ప్రాసెస్ చేస్తారు, అంటే పంపిస్తారు. సో ఇది కూడా నేను అప్లికేషన్ చెప్పాను కదా, పెద్ద కంపెనీస్లో అయితే అప్లికేషన్ ఉంటుంది, నార్మల్గా చిన్న కంపెనీస్ అయితే అన్ని కలిపి ఒక 1 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి అన్ని కలిపి ఒకసారి హెడ్ ఆఫీస్కో లేకపోతే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ టీంకి పంపిస్తారు. సో దీన్ని ఇన్వాయిస్ ప్రాసెసింగ్ టీమ్ అంటారు. పీ2పీ ప్రాసెస్లో ఇది మేజర్ పార్ట్. అంటే ఈ పీఓ చేసేది మనం చేయం, పీ2పీ టీంలో కూడా మీకు ఎవరికైనా పీ2పీ ఆఫర్ వచ్చినా సరే మీరు పీఓ వరకు చేయరు, జిఆర్ఎన్ వరకు చేయరు. మీరు చేసేది, ఒకవేళ మీకు పీ2పీ ఆఫర్ వచ్చినా సరే మీరు చేసేది ఇన్వాయిస్ ప్రాసెసింగ్. ఇప్పుడు చెప్పేది మీరు ప్రాసెస్ చేస్తారు, కాకపోతే జిఆర్ఎన్ ఎంట్రీ తెలియాలి. ఎందుకంటే మీకు ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు చెప్పాను కదా, జిఆర్ఐఆర్ అకౌంట్ అక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ డెబిట్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్వాయిస్ వచ్చింది, ఇన్వాయిస్ ప్రాసెస్ ఎలా చేస్తాము, ఫస్ట్ 2-వే మ్యాచ్ 3-వే మ్యాచ్ అని చెప్పి మ్యాచ్ చేయాలి. అంటే ఆ ఇన్వాయిస్ కరెక్టా కాదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ దేంతో చెక్ చేస్తాము, ఫస్ట్ మనం పిఓ ఇచ్చాం కదా, ఆ పిఓతో చెక్ చేస్తాం. ఫస్ట్ మన కంపెనీకి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బిల్లింగ్ మన డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా, మన కంపెనీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్
నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది డేట్ ఎడిట్ ఇచ్చారు. పిఓ ఆఫ్టర్ ఉందా, పిఓ బిఫోర్ ఉందా? పిఓ ఆఫ్టర్ ఉండాలి. పిఓ బిఫోర్ ఉంటే తీసుకోదు, అసలు సిస్టమ్ తీసుకోదు ఎస్ఏపి. సో నెక్స్ట్ డేట్ చెక్ చేసుకుంటావు, కంపెనీ మన డీటెయిల్స్ చెక్ చేసుకుంటాం, తర్వాత వెండర్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటాం. ఎవరికైతే పిఓ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి ఇన్వాయిస్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాం. తర్వాత క్వాంటిటీ ప్రైస్, పిఓ ప్రకారం క్వాంటిటీ ప్రైస్ వచ్చిందా లేదా చెక్ చేసుకుని, సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇది 2 వే మ్యాచ్. పిఓతో దీన్ని డైరెక్ట్ చెక్ చేయడం. ఇంకోటి 3 వే మ్యాచ్. ఇక్కడ ఏంటంటే జిఆర్ఎన్ కూడా డెలివరీ నోట్ అని చెప్పాను కదా, డెలివరీ నోట్తో పాటు ది- దాన్ని కూడా చెక్ చేయాలి. అంటే జిఆర్ఎన్ చెక్ చేస్తారు, పిఓని చెక్ చేస్తారు, ఇన్వాయిస్ని చెక్ చేస్తారు. ఈ మూడింటిని, ఇన్వాయిస్ని పిఓతో చెక్ చేస్తారు, ఇన్వాయిస్ని జిఆర్ఎన్తో చెక్ చేస్తారు. దీని 3 వే మ్యాచ్. మూడు మూడు డాక్యుమెంట్స్ని చెక్ చేస్తున్నాం కాబట్టి ఇన్వాయిస్, జిఆర్ఎన్ అండ్ పిఓ, ఈ మూడింటిని చెక్ చేసి 3 వే మ్యాచ్ అంటాము. జస్ట్ పిఓ ఇన్వాయిస్ మ్యాచ్ చేస్తే దాన్ని టూ వే మ్యాచ్ అంటాం. సో ఈ మ్యాచింగ్ చేసిన తర్వాత, అంటే ఇన్వాయిస్ అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ టీ కోడ్స్ కూడా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ మైరో అంటాం, ఎంఐఆర్ఓ. సో ఇది ఈ పిఓ ఇన్వాయిస్కి ఎంట్రీ. పిఓ ఇన్వాయిస్కి ఎంట్రీ ఏంటి? ఎంఐఆర్ఓ, మైరో. సో ఎస్ఏపి మనం ఇక్కడ మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ చెప్పాలి. మీకు ఆల్రెడీ ఏదో సాఫ్ట్వేర్ వస్తే, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఓకే, మీరు యూస్ చేసే సాఫ్ట్వేర్ని క్లియర్గా చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ మీ మీరు ఏదో ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ చెప్పాలి కాబట్టి, అది కూడా ఎంఎన్సీస్కి ట్రై చేస్తున్నారు కాబట్టి బెటర్. టాలీ అన్నది బేసిక్ సాఫ్ట్వేర్. సో అదంతా కన్సిడర్ చేయరు. ఎస్ఏపి కానీ ఒరాకిల్ కానీ మేజర్గా కన్సిడర్ చేస్తారు. సో ఎస్ఏపి చెప్పండి కామన్గా. ఎస్ఏపి మీకు ఒకసారి కావాలంటే స్క్రీన్ కూడా చూపెడతాను మీకు ఒకసారి. రమేష్ ఒకసారి చూపెడతాడులే మీకు క్లియర్గా వర్క్. ఆయన రమేష్ చేసే వర్క్ మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా మీరు సెలెక్ట్ అయితే. సో అలాగే మీకు మొత్తం ఇన్ డీటెయిల్గా చూపెడతాం. అది కాకుండా మీకు నార్మల్గా ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ రావడానికి ఒకసారి చూపెట్టమని చెప్తాం మీకు, ఎస్ఏపి ఎలా రన్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఎస్ఏపి మొత్తం టీ కోడ్స్ మీద రన్ అవుతుంది. సో ఎస్ఏపిలో మన, అంటే ఇప్పుడు డైరెక్ట్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు టాలీ ఇలాంటివి వాడినప్పుడు మీరు డైరెక్ట్గా అదే ఇప్పుడు ఒక ఆల్టార్, కంట్రోలర్, ఇలా ఇలా ఎలా యూస్ చేస్తామో అది కూడా పైన, ఇక్కడ ఇలా షార్ట్ కట్స్ ఏముండవు, డైరెక్ట్గా పైన అక్కడ మనం టీ కోడ్ జస్ట్ నేమ్ ఎలా ఎంటర్ చేస్తామో అక్కడ మైరో అని, ఎంఐఆర్ఓ అని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే పైన డైలాగ్ బాక్స్ ఉంటుంది, అది ఎంటర్ చేసి కొట్టగానే ఆటోమేటిక్గా మీకు అది ఓపెన్ అయిపోతుంది. అదే ఆ ఇన్వాయిస్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు పిఓ నెంబర్ ఇచ్చి ఈ ఇన్వాయిస్ డేట్ ఇవన్నీ ఇస్తే ఆటోమేటిక్గా కింద జిఆర్ని ఎంట్రీ అయిన డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, జిఆర్ని ఎంటర్ అవ్వకుండా పిఓ ఎంటర్ అయింది. జిఆర్ని ఎంటర్ అవ్వరు, డైరెక్ట్గా ఇన్వాయిస్ కార్పొరేట్ ఆఫీస్ మీ 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 టీంకి వచ్చేసింది. మీరు పీటీపీ టీంలో వర్క్ చేస్తున్నారు, డైరెక్ట్గా జిఆర్ని అవ్వకుండా గుడ్స్ రాకుండా ఇన్వాయిస్ వచ్చింది. సో మీకు పోస్ట్ చేయడానికి ఆప్షన్ ఉండదు అక్కడ. పిఓ ఇచ్చారంటే ఖచ్చితంగా జిఆర్ఎన్ రావాల్సింది, జిఆర్ఎన్ తర్వాత ఇన్వాయిస్. సో ఎందుకంటే మీరు పిఓ డీటెయిల్స్ ఎంటర్ చేయ, ఇన్వాయిస్లో ఖచ్చితంగా పిఓ డీటెయిల్స్ ఉంటుంది. అది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా కింద కింద లైన్స్ ఉంటాయి. అంటే జిఆర్ఎన్ అయితేనే ఆ లైన్స్ ఓపెన్ అవుతాయి, అవి కనిపిస్తాయి. లేకపోతే మీకు ఎంటర్ కొట్టగానే ఏం కనిపించవు, బ్లాంక్గానే ఉంటుంది. సో కింద ఏమి అప్డేట్ అవ్వవు. సో అంటే దాని అర్థం ఏంటంటే జిఆర్ఎన్ ఎంటర్ అవ్వలేదని. సో జిఆర్ఎన్ ఎంటర్ అయితే కరెక్ట్ ఏ లైన్ అయితే ఎంటర్ అయినాయో ఆ ఇన్వాయిసెస్కి దీనికి మ్యాచ్ చేసుకుని అవి అవి సెలెక్ట్ చేసుకుని మనం జస్ట్ జిఎస్టీ ఏమైనా మార్చుకోవాలనుకుంటే, అంటే మనం మిగిలిన మార్చడానికి ఏమి ఉండదు, ఇన్వాయిస్, క్వాంటిటీ, ప్రైస్ ఇవన్నీ మార్చడానికి ఏమి ఉండదు. జస్ట్ మనం మార్చడానికి కానీ జిఎస్టీ రేట్స్ అన్న అప్పుడు మనకి ఇండియా అయితే జిఎస్టీ రేట్లు మార్చుకోవడానికి ఉంటుంది. సో మనం ఎందుకంటే పిఓలో మనకి ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా వాళ్ళ రేట్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఒక యావరేజ్ రేట్ చేసి ఇస్తారు. ఎందుకంటే కొన్ని పిఓలు ఏం చేస్తారంటే ప్లస్ జిఎస్టీ అని ఇస్తారు. జిఎస్టీ 18% 12% అని ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే అప్లికబుల్ జిఎస్టీ రేట్ 10,000 ప్లస్ అప్లికబుల్ జిఎస్టీ అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో బిల్ ప్రొక్యూర్మెంట్ ఏమో ఏదో ఒక రేట్ వేయాలి కాబట్టి 12% 18% ఇస్తారు. సో మనకి యాక్చువల్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఆ రేట్లు చేంజ్ అవుతాయి కాబట్టి అది ఒక్కటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, ఇన్వాయిస్ డేట్ ఉంటుంది. అంతేగాని మనకి మిగిలిన వాటికి ఏమి, అంటే మిగిలినవి ఎడిట్ చేయలేం. ప్రైస్ కానీ క్వాంటిటీ కానీ ఇవన్నీ ఎడిట్ చేయలేము, అవన్నీ జిఆర్ఎన్ ప్రకారం వస్తాయి. సో అది ఎంటర్ చేస్తాము. సో ఆటోమేటిక్గా ఇన్వాయిస్ ఎంట్రీ పోస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎస్ఏపిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేసే ముందు సిమ్యులేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మన ఎంట్రీ డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుందని మనం మామూలుగా తెలియదు. ఇది టాలీ లాగా డెబిట్ ఎంటర్ చేయడం, క్రెడిట్ ఎంటర్ చేయడం అన్న కాన్సెప్ట్ ఉండదు. మీరు ఎంట్రీ ఒక స్క్రీన్ ప్రకారం ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేస్తారు. సో ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. కానీ మీకు అది తెలియదు డెబిట్ పడుతుందా క్రెడిట్ పడుతుందా. సో అందుకని ఏం చేస్తారంటే ఎంట్రీ పోస్ట్ చేసే ముందు సిమ్యులేట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఎస్ఏపిలో సిమ్యులేట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఎంట్రీ కనిపిస్తుంది, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి. సో అది అప్పుడు ఏం ఎంట్రీ పడుతుంది, ఫస్ట్ ఎంట్రీ మీకు ఆల్రెడీ చెప్పారు. జిఆర్ఎన్ ఎంట్రీ ఏంటి, ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. సో ఇప్పుడు ఇన్వాయిస్ ఎంట్రీ చెప్పండి, లాస్ట్ టైం క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు. హలో.
లాస్ట్ టైం క్లాస్ ఉన్నారు కదా దీంట్లో. జిఎన్ఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు లైబ్రరీ పోర్టల్. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ లైబిలిటీ అకౌంట్. వెండర్ అకౌంట్. ఓకే, వెండర్ ఆర్ లైబిలిటీ. ఓకే ఫైన్. లేదు లేదు. మీరేం చెప్తున్నారంటే అదేంటి, నేను మీకు అప్పుడు ఆ ఎంట్రీ లైబిలిటీ ఎప్పుడు చెప్పారంటే జిఆర్ఐఆర్ అకౌంట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉండిపోయింది, దాన్ని అది నార్మల్ గా క్లోజ్ అయిపోవాలి, అంటే గూడ్స్ వచ్చి ఇన్వాయిస్ వచ్చినప్పుడు క్లోజ్ అయిపోవాలి, క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మూవ్ చేసే ఎంట్రీ చెప్పాను మీకు. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ లైబిలిటీ అకౌంట్. కానీ ఇన్వాయిస్ పోస్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎంట్రీ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్. సో జిఎస్టీ ఉంటే జిఎస్టీ ఉంటే సో జిఎస్టీ డెబిట్ అవుతుంది. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ జిఎస్టీ అకౌంట్ డెబిట్ టు చెప్పండి టు వెండర్ అకౌంట్. ఇప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా ఉంటే జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ జిఎస్టీ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ టు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అకౌంట్. సో క్రెడిట్ సైడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎందుకు క్రెడిట్ ఉంటుంది అంటే అది లైబిలిటీ, మనం గవర్నమెంట్కి పే చేయాలి కాబట్టి అది లైబిలిటీ, కాబట్టి లైబిలిటీస్ అన్ని క్రెడిట్ సైడ్ ఉంటాయి, అసెట్స్ అన్ని డెబిట్ సైడ్ ఉంటాయి. అదే అసెట్స్ బయటకు వెళ్ళిపోతే నా రియల్ అకౌంట్ ప్రకారం దాన్ని క్రెడిట్ చేస్తాం. నార్మల్గా అసెట్ వస్తుంది అంటే డెబిట్ చేస్తాము, అసెట్స్ వెళ్ళిపోతుంది అంటే క్రెడిట్ చేస్తాం. లైబిలిటీస్ నార్మల్గా లైబిలిటీ అయితే ఫస్ట్ క్రెడిట్ చేస్తాము, లైబిలిటీ తగ్గితే మాత్రం డెబిట్ చేస్తాం. సో మీకు అది గోల్డెన్ రూల్స్ లో చెప్తాను ఇప్పుడు, అలాగే అది తర్వాత ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు P2P ఇన్వాయిస్ అయిపోయింది. ఇన్వాయిస్ పోస్ట్ అయిన తర్వాత పేమెంట్ పోస్ట్ చేస్తాం. పేమెంట్ కూడా 2 టైప్స్ ఉంటాయి. పేమెంట్ అగెనిస్ట్ ఇన్వాయిస్, లేకపోతే డైరెక్ట్ అడ్వాన్స్ అమౌంట్ కానీ లేకపోతే నామినల్ అమౌంట్ కానీ ఇస్తాం. సో పేమెంట్ అగెనిస్ట్ ఇన్వాయిస్ అంటాము, లేకపోతే అడ్వాన్స్ పేమెంట్ అంటాం. అప్లైడ్ అన్అప్లైడ్ అని కూడా అంటారు కొంతమంది. అప్లైడ్ పేమెంట్ అన్అప్లైడ్ పేమెంట్. అప్లైడ్ పేమెంట్ అంటే ఏంటి, మీరు ఏ ఇన్వాయిస్కి వస్తుందో మీకు క్లియర్గా తెలిస్తే దాన్ని ఆ ఇన్వాయిస్కి అగ్నిస్ట్గా నాక్ ఆఫ్ చేస్తారు కాబట్టి దాన్ని అప్లై చేస్తాం. సో దాన్ని అప్లైడ్ పేమెంట్ అంటాము. అదే అన్అప్లైడ్ పేమెంట్ అంటే జస్ట్ ఓ 10 లక్షలు ఇవ్వాలి, దాంట్లో 1 లక్ష ఇచ్చాడు. సో ఏంటి ఏ ఇన్వాయిస్కి అవి ఏమి ఇవ్వలేదు డీటెయిల్స్, సో జస్ట్ నార్మల్గా డైరెక్ట్గా ఇచ్చాడు, సో దాన్ని అన్అప్లైడ్ అంటాం. సో ఇది ఇన్వాయిస్ పేమెంట్. ఇక్కడ ఇన్వాయిస్ ఎంట్రీ పేమెంట్ ఎంట్రీ ఏంటి, వెండర్ లైబిలిటీ తగ్గుతుంది, వెండర్ తగ్గిపోతాడు, అంటే మనం పే చేసిన అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి వెండర్ తగ్గించాలి కాబట్టి వెండర్ అకౌంట్ డెబిట్ చేసి టు బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు ఇది నార్మల్గా నేను ఎసెట్స్ ఒక్క నిమిషం మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే, బ్యాలెన్స్ షీట్ ప్రకారం చెప్తున్నా మీకు ఎంట్రీస్, మీకు ఎలా చూసుకున్న ఎంట్రీస్ అసెట్స్ లైబిలిటీ. మీకు బ్యాలెన్స్ షీట్ బాగా ఐడియా ఉంటే ఇక్కడ నుంచి ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు. సో లైబిలిటీస్ పెరిగితే క్రెడిట్, లైబిలిటీస్ తగ్గితే డెబిట్, అసెట్స్ పెరిగితే డెబిట్, అసెట్స్ తగ్గితే క్రెడిట్. సో ఇలా కూడా ఎంట్రీస్ చేసుకోవచ్చు. గోల్డెన్ రూల్స్ ప్రకారం కూడా నా పర్సనల్ రియల్ నామినల్ అకౌంట్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. పర్సనల్ అకౌంట్లో ఎంటిటీ నుంచి బెనిఫిట్, అంటే ఎంటిటీ గూడ్స్ కానీ క్యాష్ కానీ రిసీవ్ చేసుకుంటే వాళ్ళని డెబిట్ చేయాలి. ఎంటిటీకి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాడు క్యాష్ కానీ గూడ్స్ కానీ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే దాన్ని వాళ్ళని క్రెడిట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏమన్నాను, వెండర్కి పేమెంట్ చేస్తాం అంటే వెండర్ వేరే పర్సన్ వెండర్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు డబ్బులు. సో అంటే తీసుకుంటున్నాడు కాబట్టి డెబిట్ చేయమనగా మన దగ్గర ఎంటిటీ నుంచి ఏమైనా తీసుకుంటే దాన్ని డెబిట్ చేయాలి, రిసీవర్ని డెబిట్ చేయాలి, గివర్ని క్రెడిట్ చేయాలి. సో రిసీవ్ అప్పుడు అందుకే వెండర్ని డెబిట్ చేసాం టు బ్యాంక్ అకౌంట్. అసెట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మన అసెట్స్ బయటకు వెళ్తున్నాయి కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం. సో ఇది ఒక వే. ఓకే, అదే ఇప్పుడు మన కస్టమర్ నుంచి అమౌంట్ వస్తుంది, సో కస్టమర్ నుంచి మనకి అమౌంట్ వస్తుంది, మనకి ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళని క్రెడిట్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్. అదే పర్సనల్ అకౌంట్ ప్రకారం ఏంటి, రిసీవర్ని క్రెడిట్ చేయాలి కాబట్టి సో గివర్ని క్రెడిట్ చేయాలి కాబట్టి సో మనకి కస్టమర్ పే చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనం బ్యాంక్ మనకు వస్తుంది, అసెట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గివర్ కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం. అదే కస్టమర్కి మనం గూడ్స్ సేల్ చేస్తాం, అప్పుడు కస్టమర్ రిసీవర్ అవుతాడు. సో అందుకే డెబిట్ చేస్తాం అప్పుడు కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఇన్కమ్ కాబట్టి. సో ఇది ఓకే, సరే ఇక్కడ వరకు క్లియర్ గా పేమెంట్ ఎంట్రీ కూడా అర్థమైంది కదా. మనం బ్యాంక్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అసెట్ వెళ్ళిపోతుంది, మనకేమో వెండర్ అన్నమాట ఇక్కడ రిసీవర్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. సో వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో
ఇది ఎంట్రీ. ఇక్కడతో పీటీపీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ అంటే పీటీపీ ప్రాసెస్ ఇలా కంప్లీట్ అవుతుంది, సైకిల్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇంకా అవుట్ స్టాండింగ్స్ ఉంటాయి కదా, అందరు వెండర్స్కి ఒక 100 వెండర్స్ ఉంటే 100 వెండర్స్ని మనం పేమెంట్ చేయం కాబట్టి వాళ్ళని ఈ పెండింగ్ ఉన్న వాళ్ళని చెక్ చేసి రిపోర్ట్ ఒక డౌన్లోడ్ చేయాలి. దాన్ని ఏజింగ్ రిపోర్ట్ అంటాం. అంటే వాళ్ళ ఏజ్ ఇప్పుడు మన ఏజ్ అంటే ఏంటి, మన 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఎట్లా ఉంటుందో వాళ్ళ ఏజ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు సపోజ్ 15th డ్యూ అయ్యారు వాళ్ళు, మనం 31st అంటే 15 డేస్కి ఇంకా పేమెంట్ చేయలేదు కాబట్టి 15 డేస్ వాళ్ళు 15 డేస్ నుంచి డ్యూ ఉందని ఆ రిపోర్ట్లో 0 to 30 డేస్లో కనిపిస్తారు వాళ్ళు. అంటే ఆ అమౌంట్ అక్కడ కనిపిస్తుంది. అదే సపోజ్ ఒక 2 months నుంచి పే చేయలేదు, సో 0 to 60 డేస్లో సారీ 30 to 60 డేస్లో కనిపిస్తుంది, 31 to 60 డేస్లో. అదే 70 డేస్ అయిపోయింది అంటే 70 డేస్ నుంచి పే చేయలేదు, సో 61 to 90 డేస్, అలా 30 డేస్కి ఒక సైకిల్ ఉంటుంది. ఆ 30 డేస్కి ఉంటుంది. ఇప్పుడు అసలు 31st సెకండ్ డ్యూ డేట్ అంటే ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం కాబట్టి December 2nd పే చేయాలి. సో ఇప్పుడు మనం నవంబర్ 30ని తీస్తున్నాం అనుకుందాం. నవంబర్ 30ని ఏజింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఇంకా డ్యూ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నో డ్యూలో వస్తారు వాళ్ళందరూ. సో ఇట్లా ఉంటాయి ఏజింగ్ లో బకెట్స్ ఎలా ఉంటాయంటే నో డ్యూ అంటే వాళ్ళు ఇంకా మనం ఇంకా పేమెంట్ చేయక్కర్లేదు. ఎందుకంటే December 2nd మన ఇన్వాయిస్ ప్రకారం వాళ్ళ క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. అంటే పేమెంట్ టర్మ్స్ అంటాము. ఆ పేమెంట్ టర్మ్స్ ప్రకారం అంటే ఇన్వాయిస్ ప్లస్ 15 డేస్ అనో, ఇన్వాయిస్ వచ్చిన 15 డేస్ తర్వాతనో, లేకపోతే గూడ్స్ వచ్చిన 15 డేస్ తర్వాతనో, అలా ఇన్వాయిస్ టర్మ్స్ ఉంటాయి, పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే అది ఎప్పుడు డ్యూ అవుతుందో తెలుస్తుంది. సపోజ్ ఇన్వాయిసే మనకి నవంబర్ 29 వచ్చింది, సో 15 డేస్ టైం ఉంటుంది కాబట్టి ఏ 30 ఎప్పుడు ఇన్వాయిస్ పే చేయాలి, మనం 14 13 పే చేయాలి. సో ఇప్పుడు మన నో డ్యూ, నవంబర్కి వాళ్ళు నో డ్యూ, సో అది నో డ్యూలో వస్తారు. సపోజ్ ఇన్వాయిస్ October 29 వచ్చింది, సో మనం అంటే ఒక 30 డేస్ టైం ఇచ్చాడు. సో వాళ్ళు నో డ్యూ నుంచి నో డ్యూ అయిపోయి 2-3 డేస్ అవుతుంది కాబట్టి 0 to 30 బకెట్లో పడతారు వాళ్ళు. సో ఆ బకెట్లో చూపెడతాం బ్యాలెన్స్ని. సో అలా ఎవరి బకెట్లో అంటే ఇలా లాంగ్ ఏజ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే కంపెనీ పాలసీ ఉంటుంది. more than 90 days more than 180 days అని ఒక కంపెనీ పాలసీ ఉంటుంది. ఆ కంపెనీ పాలసీ ప్రకారం ఆ more than 90 days ఉన్నోళ్ళు, more than 180 days ఉన్నోళ్ళు వాళ్ళది ఏంటంటే మనం హైలైట్ చేయాలి క్లయింట్కి. సో ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది, more than 90 days more than 180 days ఇంత 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 అవుట్ స్టాండింగ్ ఉంది, వాళ్ళకి ఎందుకు పే చేయట్లేదు అని చెప్పేసి ఒక మెయిల్, ఇక్కడ మెయిల్ కాదు రికన్సిలేషన్ చెప్పాను కదా, సో దాంట్లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా క్లయింట్ చూసుకుంటాడు. మనం మెయిల్లో కూడా ఫాలోఅప్ చేసి ఒక క్లయింట్ మీటింగ్ షెడ్యూల్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు పీటీపీ అర్థమైంది కదా ఒకసారి. ఓకే. ఇక్కడ పీటీపీలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మాత్రం మూడే. ఒకటి జిఆర్ఐఆర్ ఎంట్రీ అడుగుతారు, నెక్స్ట్ ఇన్వాయిస్ ఎంట్రీ అడుగుతారు, తర్వాత పేమెంట్ ఎంట్రీ అడుగుతారు. ఈ మూడే మీకు ఎక్కువ పనికొచ్చేది. కానీ కొంతమంది మాత్రం ప్రాసెస్ గురించి మొత్తం అడుగుతారు. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమని, పీటీపీ ప్రాసెస్ తెలుసా అని అడుగుతారు. సో మనం చేసేది R2R అయినా పీటీపీ ఎందుకు అవసరం అంటే మనం R2Rలో మేజర్గా మీకు ఆల్రెడీ చెప్పాం. R2Rలో మనకు మేజర్గా ఉండేది మంత్ ఎండ్ క్లోజింగ్ అండ్ రిపోర్టింగ్లో మేజర్గా ఉండే ఎక్రూవల్స్ డిఫరెన్స్ ఎలా పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేస్తాము. ఎక్రూవల్స్ అంటే ఏంటి మీనింగ్, ఇన్వాయిస్ రాలేదు నార్మల్గా అంటే నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ రెంట్ ఉంది, మనకి రెంట్ నార్మల్గా 5th or 6th వస్తుంది. సో కాకపోతే మనం నవంబర్లో యూస్ చేసుకున్నాం కాబట్టి సర్వీస్ ఇంకర్ అయిపోయినాం కాబట్టి ఆ మంత్లోనే మనం ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవాలి. ఇది ఎక్రూవల్ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఇంకర్ అవుతామో అప్పుడు మనం ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవాలి. ఎక్స్పెండిచర్ ఇన్కమ్, అది ఎక్రూవల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ నార్మల్ ఇన్వాయిస్ వస్తే ఎవరు పోస్ట్ చేస్తారు, పీటీపీ వాళ్ళు పోస్ట్ చేస్తారు, మనకు పనే ఉండదు యాక్చువల్గా. కానీ ఇన్వాయిస్ 5th వస్తుంది, సో వాళ్ళు ప్రొవిజన్స్ వాళ్ళు బుక్ చేయరు, సో మనం చేయాలి. సో పీటీపీ వాళ్ళు చేసే పని ఎక్కడైనా మధ్యలో క్లోజింగ్ వాళ్ళు ఏదైనా ఇన్కంప్లీట్గా ఉంటే మనం చేయాలి. సో దాన్ని ఎక్రూవల్ అంటాం. ఇప్పుడు సపోజ్ డిఫర్డ్ రెవెన్యూ అంటాం. డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటి, ఇన్కమ్ వచ్చేసింది. సపోజ్ మీకు లాస్ట్ టైం చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాం మళ్ళీ. అమెజాన్లో వాళ్ళు ఏం చేస్తారు, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 12 monthsకి 1200 తీసుకున్నాడు అనుకుందాం. సో కాకపోతే వాడు సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి, 12 months ప్రొవైడ్ చేయాలి. సో మీకు 12 months వాడు వెబ్ సిరీస్ తీసుకోవాలి, మూవీస్ తీసుకోవాలి. సో వాడికి ఎక్స్పెండిచర్ అంతా 12 months ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నాడు అని చెప్పేసి మొత్తం ఇప్పుడు మీరు 12 months ఇది ఒకేసారి తీసుకుని పెడితే అప్డేట్ అవుతూ ఉండాలి కదా. సో వచ్చిన కొత్త మూవీస్ తీసుకుంటూ ఉండాలి, వెబ్ సిరీస్లు తీస్తూ ఉండాలి. సో వాడికి ఎక్స్పెండిచర్ కూడా 12 months ఉంటుంది. మీకు ఇన్కమ్ ముందు ఇచ్చేసిన వాడి ఎక్స్పెండిచర్ అంతా 12 months ఉంటుంది. సో ఈ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ ఏంటంటే, డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటంటే ఇన్కమ్ రిసీవ్డ్, లేకపోతే క్యాష్ ఆర్ బ్యాంక్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బట్ సర్వీసెస్ ఎట్ టు బి ప్రొవైడెడ్. సో మనం ఇంకా ఫ్యూచర్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ వచ్చిందంతా తీసుకెళ్ళి
లైబిలిటీ కింద పెడతాం, అంటే అడ్వాన్స్ కింద పెడతాం. సో ఎంట్రీ ఏంటి, బ్యాంక్ వచ్చేసింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అన్ఎర్న్డ్ ఇన్కమ్. మనం ఇంకా ఏం చేయలేదు కాబట్టి దాన్ని అన్ఎర్న్డ్ ఇన్కమ్ అని చెప్పేసి లైబిలిటీ అకౌంట్, ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు ఇది క్వశ్చన్. అన్ఎర్న్డ్ ఇన్కమ్ ఎక్కడ చూపెడతాం అంటే బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ లో చూపెడతాం. ఓకే, అర్థమైందా? సో ఇది ఇది వాడు చేసే పని. ఎవరైతే ఇన్కమ్ వచ్చిందో అప్పుడు ఇది బుక్ చేసేస్తాడు, కానీ అది ట్రాక్ చేయడు వాడు, ఎందుకంటే వాడి పని అక్కడితో అయిపోతుంది. సో వాడు ఫస్ట్ ఇన్వాయిస్ రాగానే ఎంట్రీ చేసుకుంటాడు, అయిపోతుంది. ఇన్వాయిస్ రైట్ చేస్తాడు, తర్వాత అమౌంట్ వస్తే రికార్డ్ చేస్తారు, అక్కడితో అయిపోతుంది. సో ఎవ్రీ మంత్ మనం ట్రాక్ చేసుకోవాలి. ఈ అన్ఎర్న్డ్ ఇన్కమ్ ది లెజర్ మనకి రెస్పాన్సిబిలిటీ. R2R టీమ్ చెక్ చేసుకోవాలి. R2R టీమ్ ఏం చెక్ చేసుకోవాలి, అది ఆ ఏదైతే అన్ఎర్న్డ్ ఇన్కమ్ లెజర్ లో పడ్డదో ఆ లెజర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఎవ్రీ మంత్ ఆ లెజర్ డౌన్లోడ్ చేసుకుని దానికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఒక 50 or 60 ఎంట్రీస్ ఉన్నాయి, దానికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. సో 50 లైన్ ఐటమ్స్ వేసుకొని అవి ఎన్ని మంత్స్ మనం అక్కడ చూసుకుని ఆ మంత్స్ అయ్యే వరకు ఎవ్రీ మంత్ బుక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ కాబట్టి 12 మంత్స్ మనం 100 బుక్ చేసుకోవాలి. 1200 డివైడ్ బై 12, 100 ఎవ్రీ మంత్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి ఎంట్రీ ఏంటి, ఫస్ట్ ఎంట్రీ చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడైతే అమౌంట్ అడ్వాన్స్ గా వచ్చిందో అప్పుడు మనం అది అడ్వాన్స్ నుంచి పెట్టాలి. ఈ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అన్ఎర్న్డ్ ఇన్కమ్, ఇక్కడతో ఒక ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ రెండో ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడైనా మీరు డిఫర్డ్ ఇన్కమ్ అని కానీ డిఫర్డ్ రెవెన్యూ డిఫర్డ్ ఎక్స్పెండిచర్ అని కానీ అంటే 2 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఫస్ట్ మనం పే చేసినప్పుడు, మనం రిసీవ్ చేసుకున్నప్పుడు. సో మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అంటే మనకి ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ అన్ఎర్న్డ్ ఇన్కమ్. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఇంకో ఎంట్రీ పాస్ చేయాలి. ఏంటది, ఇప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. రెవెన్యూ అంటే నామినల్ అకౌంట్ ప్రకారం ఆల్ ఇన్కమ్స్ అండ్ రెవెన్యూస్ షుడ్ బి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ షుడ్ బి క్రెడిటెడ్. సో మనం ఈ ఇన్కమ్ ని క్రియేట్ చేయాలి. సేల్స్ ఇన్కమ్ అనో లేకపోతే సేల్స్ అనో చూపెట్టాలి. సో డెబిట్ ఏం చేయాలి, అన్ఎర్న్డ్ ఇన్కమ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సో దాన్ని తగ్గించాలి కదా. సో ఇప్పుడు 1200 మనం అడ్వాన్స్ అని చూపెడుతున్నాం. ఇప్పుడు 1200 లో 100 రూపీస్ మనం ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడ్ చేసాం. సో 1100 ఉండాలి కాబట్టి ఒక 100 తగ్గించాలి. సో ఆల్రెడీ క్రెడిట్ తగ్గించాలంటే క్రెడిట్ ని డెబిట్ చేయాలి. సో అన్ఎర్న్డ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్. సో దీనికి 100 ఇక్కడితో అయిపోతుంది. ఇది ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాలి. ఆ 12 మంత్స్ అయ్యే వరకు ఈ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సో ఎవరైనా ఎంట్రీ ఫస్ట్ సో ఇది ఎవరు చేస్తారు నార్మల్ గా, సో నార్మల్ ఫస్ట్ ఎంట్రీ మాత్రం ఆ O2C టీం వాళ్ళే చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ సెకండ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అది మనం చేయాలి. సో ఎలా చేయాలి, ఆ జిఎల్ అన్ఎర్న్డ్ ఇన్కమ్ అనే జిఎల్ ని మనం డౌన్లోడ్ చేసుకుని దానికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఎవ్రీ మంత్ ఇలా ఈ ఎంట్రీస్ పోస్ట్ అయ్యి 12 మంత్స్ కంప్లీట్ అయిపోగానే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. మనం వేసుకునే షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఓపెనింగ్ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, తర్వాత పర్టికులర్స్ ఉంటాయి. అంటే అది ఏంటి, సబ్స్క్రిప్షనా లేకపోతే బుక్సా లేకపోతే ఏంటి, మనం అసలు రెంటా, ఏ సర్వీస్, రెంట్ అడ్వాన్స్ ఉందనుకో రెంట్ అడ్వాన్స్ కూడా మనం ఇదే బుక్ చేసుకుంటాం. అంటే రియల్ ఎస్టేట్ మనం ఒక రూమ్ రెంట్కి ఇచ్చాం, ఒక 12 మంత్స్ అడ్వాన్స్ ముందే తీసుకున్నాం. సో వాడు ఎవ్రీ మంత్ వాడు ఇంకా పే చేయడు, 12 మంత్స్ వరకు పే చేయడు. మనం దీంట్లోనే సెటప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పర్టికులర్స్ లో రెంట్ అని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కేసులో సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ ఉంటాయి కదా, అది ఇన్సూరెన్స్ కూడా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, సపోజ్ బజాజ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ టాటా ఇన్సూరెన్స్ ఏదో ఒకటి తీసుకున్నాం, అది కూడా అంతే. 12 మంత్స్ ఒకేసారి పే చేస్తాం కాబట్టి వాడికి ఇన్కమ్ అయిపోతుంది. వాడికి 12 మంత్స్ రికార్డ్ చేసుకుంటా ఉంటాడు. సో ఇది ఇన్కమ్. సో ఇలా ఇది పర్టికులర్స్ కాలం. తర్వాత టోటల్ అమౌంట్ ఉంటుంది, తర్వాత ఎన్ని మంత్స్ అక్కడ ఉంటుంది డివైడ్ బై అదే 12 మంత్స్, అది 12 మంత్స్ ఆ ఉంటుంది. తర్వాత పర్ మంత్ ఎంత, సో దాని ఫార్ములా ఏంటి, టోటల్ అమౌంట్ డివైడ్ బై మంత్స్. సో అది వేస్తే మనకి పర్ మంత్ 100 వచ్చింది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో. సో ఇప్పుడు ఆల్రెడీ తర్వాత ఎన్ని మంత్స్ బుక్ అయినా ఉంటుంది, ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఇంకో కాలం ఉంటుంది. అప్పుడు సో 10 ఉంటుంది. సో 10 into 100, సో 1000. సో ఓపెనింగ్ ఎంత, అదే టోటల్ అమౌంట్ ఎంత 1200. సో ఇది ఇంకా 200 బ్యాలెన్స్ ఉంటుంది. అదే సపోజ్ 12 మంత్స్ అయిపోయింది, జీరో అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ లో ఎంట్రీ పోస్ట్ చేయం, ఇంకా అయిపోయింది అక్కడతో. ఇలా మన మేజర్ అడుగుతారు చాలా మంది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఇది మన R2R లో మేజర్ పని. డిఫరెన్స్ ఎక్రూవల్స్ నేను ఇప్పుడు చెప్పింది డిఫర్డ్. డిఫర్డ్ ఎలా ఉంటుంది అంటే మనకు ఎక్సెల్ ఉంటుంది, మనకు ఈ అన్ఎర్న్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ డౌన్లోడ్ చేసుకుని ఆ లెజర్ ని డౌన్లోడ్ చేసుకుని దానికి ఒక ఎక్సెల్ ట్రాకర్ ప్రిపేర్ చేసుకుని ఎవ్రీ మంత్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. మీరు ఎలా ఎంట్రీ పోస్ట్ చేస్తారని అడుగుతారు. సో ఒకసారి పైపైన ఇలా నేను చెప్పింది గుర్తుంది కదా మీకు, అక్కడ టెర్మినాలజీకి అంటే నేను అక్కడ అందిస్తాను. సో మీకు అక్కడ ఇబ్బంది లేకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రాసెస్. సేమ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, మనం ఇన్కమ్ నేమో డిఫర్డ్ ఇన్కమ్ అంటాము. అదే సేమ్ అదే ఇది కూడా అంతే మీనింగ్, కాకపోతే ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఎంట్రీ సేమ్ మళ్ళీ ఇది కూడా. ఇదేంటంటే అక్కడ ఏమంటున్నాము, డిఫర్డ్ రెవెన్యూ దగ్గర ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, సర్వీసెస్ ఎట్ టు బి ప్రొవైడెడ్, సర్వీస్ ఆర్ ఫుడ్స్ ఆర్ ఎట్ టు బి ప్రొవైడెడ్ అని చెప్పి అంటాం. అది రెవెన్యూకి డెఫినేషన్. అదే దీనికి డెఫినేషన్ ఏంటి, ఎక్స్పెండిచర్కి
మనం పే చేస్తాం కాబట్టి క్యాష్ ఆర్ అమౌంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ బట్ సర్వీసెస్ నాట్ ఎట్ బీన్ యూటిలైజ్డ్. అంటే మనం ఇంకా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోలేదు. సో ఇక్కడ ఎంట్రీ ఏంటి, బ్యాంక్ని క్రియేట్ చేయాలి, ఎందుకంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి. సో డెబిట్ ఏం చేయాలి, ఎక్స్పె ఎక్స్పెండిచర్ని చేయకూడదు, ఎందుకంటే ఇది కూడా మనం అడ్వాన్స్ పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ డైరెక్ట్గా బుక్ చేయకుండా. ఇది కూడా నథింగ్ బట్ అడ్వాన్సే, కాకపోతే ఇది మనకి ఎసెట్, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో మనకి సర్వీస్ వస్తుంది కాబట్టి. మనం మనం అప్పించినట్టే, నథింగ్ బట్ చెప్పాలంటే అప్పించినట్టే. సపోజ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 2 months తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు, సో అప్పుడు మనం నార్మల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వవు, కానీ నార్మల్గా చెప్తున్నా, ఎవరికైనా మనకి సపోజ్ గూడ్స్కి అడ్వాన్స్ ఇచ్చాం, ఒక 1000 గూడ్స్ కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాం మనం. సో సపోజ్ ఆ 200 గూడ్స్ డెలివరీ చేశాడు, తర్వాత 800 గూడ్స్ డెలివరీ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, వాడి మిస్టేక్ ఉంది కాబట్టి దాన్ని రిటర్న్ చేసేస్తాడు. 800 రూపీస్, సపోజ్ 1000 రూపీస్ ఇస్తే 800 రూపీస్ రిటర్న్ చేస్తాడు, 200 డెలివరీ చేశాడు కాబట్టి. సో మనకి ఎసెట్, మన ఫ్యూచర్లో గూడ్స్ అన్న వస్తాయి, లేకపోతే మన మనీ మనకి రిటర్న్ అన్న వస్తుంది. సో అలాంటప్పుడు మనకి రెవెన్యూ, మనకి అది ఇన్కమ్ కాబట్టి, ఎసెట్ కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఎసెట్ సైడ్ పెడతాం. ఓకే, క్లియర్ అందరికి, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్కి, ప్రీపెయిడ్ ఇన్కమ్కి, డిఫర్డ్ ఇన్కమ్కి. చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మరికి చెప్తాం మళ్ళీ ఒకసారి. అర్థమవుతుంది అందరికీ? ఓకే ఓకే. రెస్పాండ్, అందరు రెస్పాండ్ అవ్వండి. నేను ఎంట్రీస్ అడుగుతా, అప్పుడు చెప్పాలి మీరు. సరే, ఎవరు దుర్గాప్రసాద్ రెడ్డి వినిపిస్తుందా నీకు? వింటున్నావు క్లాసు? వినిపిస్తుంది. ఓకే, ఎంట్రీ ఎక్స్పెండిచర్ ఎంట్రీ చెప్పు, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఎంట్రీ. సపోజ్ ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ చెప్పు. హలో హలో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కి ఎంట్రీ చెప్పండి. హలో వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది, ఎంట్రీ చెప్పంటున్నా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కి. అర్థం కాల, చెప్పండి మళ్ళీ. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కి ఎంట్రీ చెప్పంటున్నా. వినిపించట్లేదా నా వాయిస్ అందరికి క్లియర్ గా? క్లారిటీ వినపడుతున్నది, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం. మిగిలిన వాళ్ళకి వినిపిస్తుందా నా వాయిస్? క్లారిటీ లేదా? ఓకే వినపడుతుంది మనం. ఓకే, సరే. హలో దుర్గాప్రసాద్ మళ్ళీ చెప్తున్నా చూడు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే 12 months అడ్వాన్స్ పే చేసాం. ఓకే, ఇన్సూరెన్స్ తీసుకున్నాము 12 months కి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటి, సెకండ్ ఎంట్రీ ఏంటి చెప్పంటున్నాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిటర్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే, ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తాం? ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడైతే మనకి పేమెంట్ చేస్తామో అప్పుడు పోస్ట్ చేస్తాం ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఎప్పుడు పోస్ట్ చేస్తాం? మీరు ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో కూడా ఇదే భయపడుతున్నారు. సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ఐ కాంటాక్ట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు మీరు సరిగ్గా. సో ఐ కాంటాక్ట్ ఇవ్వాలంటే మీకు అంటే భయం ఉండకూడదు ఫస్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎంట్రీ ఏమో ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ ఏంటి, ఎక్స్పెండిచర్ బుక్ చేయాలి. ఎక్స్పెండిచర్ అంటే డెబిట్, సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్లో ఆల్రెడీ బుక్ అయింది కాబట్టి దాన్ని తగ్గించాలి. సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్. సో 1200 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎంట్రీలో 1200, సెకండ్ ఎంట్రీలో 100 ఉంటుంది. 1200 డివైడ్ బై 12. సో ఇది కంపల్సరీ అడిగే క్వశ్చన్స్. R2Rలో ఈ క్వశ్చన్స్ లేకుండా ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వదు. మ్యాక్సిమం 2 అడుగుతారు, లేకపోతే అట్లీస్ట్ 1 అడుగుతారు. ఈ రెండు లేకుండా ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వదు. సో కంపల్సరీగా డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్రూవల్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఎప్పుడైతే మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతామో, అప్పుడు ఇన్కమ్ బుక్ చేసుకోవాలి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్ మేడ్ ఆర్ నాట్, మనం పేమెంట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, క్యాష్ ఎప్పుడు ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, మనకి ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యామో అది ఇంపార్టెంట్. సో ఎంట్రీ ఏంటి, ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెన్సెస్ పేయబుల్ అకౌంట్. సో ఇక్కడ వెండర్ ఉండడు అంతే, మిగిలినంతా సేమ్. సో నెక్స్ట్ మంత్లో ఇన్వాయిస్ వస్తుంది. ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఏమో ఇది రివర్స్ చేసేస్తాం. ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ మంత్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది SAPలో. మాన్యువల్గా అయితే మాన్యువల్గా మనం చేయాలి.
సో కొన్ని ఎస్ఏపీస్కి అంత అడ్వాన్స్డ్ ఉండకపోవచ్చు, కొంతమందికి ఎంట్రీలు రివర్స్ చేయాలి. రివర్స్ ఎంట్రీ ఏంటి? ఫస్ట్ ఎంట్రీ ఏం పోసేసారు, దానికి రివర్స్ ఎక్స్పెన్సెస్ టు ఎక్స్పెన్సెస్ పేబుల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పేబుల్ టు ఎక్స్పెన్సెస్ చేయాలి. సో అక్కడితో ఈ ఎంట్రీ నలిఫై అయిపోతుంది. ఇన్వాయిస్ వచ్చింది కాబట్టి ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్, ఇది సెకండ్ ఎంట్రీ. ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. మీకు అన్నిటికీ 2 ఎంట్రీలు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో డిఫర్డ్ రెవెన్యూకి బ్యాంక్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అన్ఎర్న్డ్ ఇన్కమ్, తర్వాత ఏమో ఎవ్రీ మంత్ అన్ఎర్న్డ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. సో ఇది డిఫర్డ్ రెవెన్యూకి. అదే డిఫర్డ్ ఎక్స్పెండిచర్ ఆర్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్కి ఎంట్రీ ఏంటి? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో తర్వాత ఎవ్రీ మంత్ అని పడే ఎంట్రీ ఏంటి? ఎక్స్పెన్సెస్ టు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఇది డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెన్స్ ఆర్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఇంకొక ఎంట్రీ ఏం చెప్పాను? ఎక్రూవల్ కి 2 ఎంట్రీస్ ఏంటి? ఫస్ట్ ఎవ్రీ మంత్ ఎండ్ ఒక ఎంట్రీ పడుతుంది. అదే ఎంట్రీ ఎక్రూవల్ ఎక్స్పెన్సెస్ టు ఎక్రూవల్ పేయబుల్, అదే ఎక్స్పెన్సెస్ పేయబుల్ అనొచ్చు, ఎక్రూవల్ ఎక్స్పెన్స్. సరే, కన్ఫ్యూజన్ వద్దు, ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ ఎక్స్పెన్సెస్ పేయబుల్. సో ఇది ఫస్ట్ ఎంట్రీ. సో ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేసి ఇన్వాయిస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ ఒక ఎంట్రీ బుక్ చేసుకోవాలి. ఆ ఎంట్రీ ఏంటి? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ వెండర్ అకౌంట్. ఇక్కడ 2 times ఎక్స్పెండిచర్ బుక్ అవుతుందని కొంతమంది కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. మీరు చెప్పండి, లాస్ట్ మంత్ లో బుక్ చేసింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే లో రివర్స్ చేస్తాం. సో ఆటోమేటిక్గా అక్కడ బుక్ చేసి అంటే ఎక్స్పెండిచర్ రివర్స్ అయిపోయింది, అంటే నలిఫై అయిపోయింది, జీరో అయిపోయింది. సో ఎప్పుడైతే ఇన్వాయిస్ వస్తుందో అప్పుడు మళ్ళీ ఇంకోసారి బుక్ చేస్తాం. సో అక్కడితో ఒకసారి ఎక్స్పెండిచర్ బుక్ చేసినట్టే అవుతుంది. నేను మీకు చెప్తాను, మీకు ఆ వర్డింగ్ అంటే మీకు మరీ కాన్సెప్ట్ కొత్తగా ఉండకూడదని మీకు అన్ని అయిపోయాయని చెప్తున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఎక్రోల్ అయిపోయింది, డిఫరెల్ అయిపోయింది, 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. సో ఇక్కడ వరకు అయిపోయింది. P2P అయిపోయింది. ఇప్పుడు O2C సింపుల్గా చెప్పేస్తున్నా చూడండి. O2C అంటే ఏం లేదు, మీరు పిఓ ఇస్తారు కదా, మీరు P2Pలో పిఓ ఇచ్చారు కదా, ఆ పిఓ ఇప్పుడు సపోజ్ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక షోరూమ్ తీసుకుందాం. షోరూంలో మీకు ఒక బైక్ కావాలని చెప్పి ఒక 4-5 షోరూమ్స్ తీసుకెళ్ళి ఇందాక చెప్పి P2Pలో ఏం చేశారు, ఒక 4-5 వెండర్స్ దగ్గరికి వెళ్ళి, అలాగే ఇప్పుడు 4-5 షోరూమ్స్కి వెళ్ళి అందరి దగ్గర కొటేషన్స్ తీసుకుని ఎవరు తక్కువకి ఇస్తున్నారో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. అంటే నథింగ్ బట్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ పర్చేజ్ ఆర్డర్ తీసుకుని సిస్టంలో సేల్స్ ఆర్డర్ రికార్డ్ చేసుకుంటారు. అంటే పర్చేజ్ ఆర్డర్ రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. సో పర్చేజ్ ఆర్డర్ రికార్డ్ చేసుకుంటే వాళ్ళకి సేల్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. అంటే ఇవి డెలివరీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకుంటారు. పర్చేజ్ ఆర్డర్ లాగే వాళ్ళు సేల్ ఆర్డర్ అంటాం. సో తర్వాత గూడ్స్ డెలివరీ, ఈ బైక్ డెలివరీ చేస్తారు, తర్వాత ఇన్వాయిస్ బుక్ చేసుకుంటారు, పేమెంట్ ఉంటుంది, అయిపోతుంది. సో ఇక్కడ ఎంట్రీస్ ఏంటి? సేల్ ఆర్డర్ దగ్గర ఎంట్రీ ఏమి ఉండదు. గూడ్స్ డెలివరీ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? ఇక్కడ ఇన్వెంటరీ వెళ్ళిపోతుంది కాబట్టి కాక్స్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. సో ఇక్కడతో ఇది అవుట్ బౌండ్ డెలివరీ అప్పుడు, సేల్స్ అప్పుడు కాక్స్ ఎంట్రీ అంటాం దీన్ని. సో ఇన్వెంటరీ ఎంట్రీ కానీ కాక్స్ ఎంట్రీ కానీ అంటాం. ఇది ఎంట్రీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. అంటే ఇప్పుడు మనకి ఇన్వెంటరీ వెళ్ళిపోతుంది, మన దగ్గర అసెట్ లేదు. సో అందుకని దాన్ని క్రియేట్ చేసాం, ఎక్స్పెండిచర్ బుక్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో అది ఎక్స్పెండిచర్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ ఇన్వెంటరీ అకౌంట్. ఇక్కడతో ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. తర్వాత సేల్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ డెబిట్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటున్నాడు. సో గూడ్స్ తీసుకుంటున్నాడు కాబట్టి డెబిట్ ద కస్టమర్. అంటే నథింగ్ బట్ మనకి గోల్డెన్ రూల్స్ ప్రకారం పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్. సో ఆయన రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు, కస్టమర్ అకౌంట్ డెబిట్ చేసి కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇన్కమ్ నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేశారు. సో కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో ఇది అయిపోయింది. తర్వాత ఎంట్రీస్ పేమెంట్ ఎంట్రీ. సో ఇక్కడ మనం పేమెంట్ చెయ్యం, పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం, అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటాం, పేమెంట్ రిసీవ్డ్ అంటాం. సో ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అప్లైడ్ అన్అప్లైడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇందాక. ఇప్పుడు మనం సపోజ్ ఒక 10 ఇన్వాయిస్లు చేసాం, దాంట్లో ఏదో ఒక ఇన్వాయిస్కి అమౌంట్ వచ్చింది. సపోజ్ ఒక 10 ఇన్వాయిసెస్ చేసాం, దాంట్లో ఒక ఇన్వాయిస్ 10 lakhs ఉంది, దానికి అమౌంట్ వచ్చింది. వాడు క్లియర్గా చెప్పాడు, సో ఈ ఇన్వాయిస్కి పేమెంట్ చేస్తా అని చెప్పేసి. సో అది అప్లైడ్ పేమెంట్ అంటాం. సో అన్అప్లైడ్ పేమెంట్ అంటే ఏంటి? జస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసాడు, ఒక 10 lakhs అడ్వాన్స్ కూడా కాదు, ఒక 10 lakhs ఉంది, ఒక 10 ఇన్వాయిస్ ఉన్నాయి, దాంట్లో ఏ ఇన్వాయిస్ అని చెప్పకుండా డైరెక్ట్గా 1 lakh ఇచ్చాడు. సో దాన్ని అన్అప్లైడ్ అంటాం. నార్మల్గా ఏం చేస్తామంటే ఈ అన్అప్లైడ్ పేమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ అవుట్ మనం ఓల్డ్ ఉన్న అంటే సపోజ్ ఫస్ట్ ఉన్న ఇన్వాయిస్ ఉంటుంది అంటే లాంగ్ ఏజ్డ్. సపోజ్ మనకి October 1st ఫస్ట్ ఇన్వాయిస్ ఉంది, ఇప్పుడు October 11. సో ఈ మధ్యలో 10 ఇన్వాయిస్ ఉన్నాయి. October 1st ఇన్వాయిస్ నాకప్ చేసేస్తాం. సపోజ్ అక్టోబర్ ఇన్వాయిస్ 90,000 ఉంది. సో ఈ 1 lakhలో 90,000 నాకప్ చేసేసి తర్వాత ఇన్వాయిస్ ఏముందో చెక్ చేసి దానికి 10,000 నాకప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్
ఇది ఎంట్రీ ఏంటి? ఫస్ట్ ఎంట్రీ ఏం చెప్పాను మీకు? కాస్ట్ ఆఫ్ గుడ్స్ అకౌంట్ డెబిట్ ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. తర్వాత ఎంట్రీ ఏంటి? పేమెంట్ ఎంట్రీ. ఇక్కడ మనకు వస్తుంది ఎసెట్ వస్తుంది కాబట్టి డెబిట్, రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, ఇప్పుడు కస్టమర్ ఇవ్వరు మనకి ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేయాలి. సో టు కస్టమర్ అకౌంట్. సో ఇది ఎంట్రీ, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఈ 3 ఎంట్రీస్ ఇక్కడ కూడా మనం అడిగేది 3 ఎంట్రీస్. సో ఇంకా మనం తర్వాత మంత్ ఎండ్ తర్వాత ఇది కూడా మనం ఏజింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తాం. దీన్ని ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అంటాం. దాన్ని ఏమో ఏపీ వెండర్ రిలేటెడ్ చేసేదాన్ని ఏపీ ఏజింగ్ రిపోర్ట్ అంటాం. దీన్ని ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అంటాం. సో ఇక్కడ అందరికి క్లియర్గా అర్థమైంది కదా? ఓటూసీ ఏం లేదు, ఈ 3 ఎంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఓటూసీ అంటే ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు సేల్ ఆర్డర్ దాన్ని రికార్డ్ చేయాలి కాబట్టి దాన్ని రికార్డ్ చేయడానికి సేల్ ఆర్డర్ అంటాం. సో అక్కడ ఎంట్రీస్ ఏముండో జస్ట్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది, సేల్ ఆర్డర్ అనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏం యూస్ అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఇప్పుడు బైక్స్ ఉన్నాయి, ఇప్పుడు పెద్ద షోరూమ్ ఉందనుకో, దాంట్లో మనకి 100 ఆర్డర్స్ వస్తాయి లేదా 200 ఆర్డర్స్ వస్తాయి, అన్నింటినీ ట్రాక్ చేయలేము అది మాన్యువల్గా. సో వీళ్ళు ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్ సిస్టమ్లో ఎంటర్ చేయగానే సో ఇవి డెలివరీ చేయాలి, ఈ డేట్లో ఇది డెలివరీ చేయాలి, ఈ డేట్లో ఇది డెలివరీ చేయాలి, దీనికి ఎంత ప్రైస్ ఉంది అని చెప్పి మనం మాన్యువల్గా అమౌంట్ సెర్చ్ చేసుకోలేకుండా ఒక సిస్టంలో ఒక రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డెలివరీస్, ఈ వీక్ ఎన్ని డెలివరీస్ ఉన్నాయి, రేపు ఎన్ని డెలివరీస్ ఉన్నాయి, ఎల్లుండి ఎన్ని డెలివరీస్ ఉన్నాయి, ఈ మంత్ ఎన్ని డెలివరీస్ ఉన్నాయి అని క్లియర్గా వచ్చేస్తుంది. సో దాని ప్రకారం మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం, దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం అన్నీ ఈజీ అవుతుంది. సో అది సేల్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ రికార్డ్ చేసుకుంటే మన సిస్టంలో క్రియేట్ అయ్యేదాన్ని సేల్ ఆర్డర్ అంటాం. సో దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం డెలివరీ చేస్తాం. డెలివరీ చేసినప్పుడు తర్వాత ఇన్వెంటరీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్వెంటరీని క్రియేట్ చేసి కాస్ట్ ఆఫ్ గుడ్స్ డెబిట్ చేస్తాం. తర్వాత సేల్ ఎంట్రీ. ఇక్కడ సేల్ ఎంట్రీ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ? కస్టమర్కి డెలివరీ అంటే రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి రిసీవర్ని డెబిట్ చేయాలి కాబట్టి కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎసెట్ వెళ్ళిపోతుంది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. సో ఇది తర్వాత పేమెంట్ వస్తుంది. పేమెంట్ వచ్చినప్పుడు గివర్ పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఎంటిటీకి, సో వాడిని క్రెడిట్ చేయాలి. బ్యాంక్ మనకి ఎసెట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్. సో ఇది అయిపోయిన తర్వాత ఏమైనా పెండింగ్ ఉన్న అంటే మనకి ఇంకా పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాల్సిన ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తాం, దాన్ని ఏజింగ్ రిపోర్ట్ అంటాం. ఇక్కడ ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అంటాం. ఓటూసీలో కస్టమర్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తే దాన్ని ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అంటాం. అంటే అకౌంట్ రిసీవబుల్స్ ఏజింగ్ రిపోర్ట్. అంటే మనకి ఎంత రావాలి? సో 30 days లో అసలు మనకి ఇంకా డ్యూ అవ్వలేని అంటే ఇంకా సపోజ్ ఇంకా టైం ఉంది వాళ్ళకి, అవి ఎన్ని ఉన్నాయి? 0 to 30 days పేమెంట్ చేయలేని ఎన్ని ఉన్నాయి? సో 30 days అయ్యి మన 60 days 30 to 60 days లో ఎన్ని రావాలి ఇంకా? సో మోర్ దెన్ 60 days ఎన్ని రావాలి? మోర్ దెన్ 90 days ఎన్ని రావాలి? ఇలా బకెట్స్ అంటాం వీటిని. దీని ఒక బకెట్ ఏంటి? నో డ్యూ అనేది ఒక బకెట్, 0 to 30 అని ఒక బకెట్. ఇందాక మీకు P2Pలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. సరే, నెక్స్ట్ ఇది అయిపోయింది. మీకు ఇంకా R2R. మేజర్గా మనం ఉండే R2R ఇప్పుడు R2Rలో మనకి ఇప్పుడు మళ్ళీ R2Rలో 3 రోల్స్ ఉంటాయి. ఒకటి జిఎల్ అకౌంటింగ్, సెకండ్ ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, థర్డ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. సో ప్రతి R2R టీంలో మళ్ళీ 3 టీమ్స్ ఉంటాయి. చిన్న చిన్న అంటే టీమ్స్ అంటే పెద్ద టీం ఎక్స్పెక్ట్ చేయకుండా R2Rలో నార్మల్గా చిన్న టీమ్స్ ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్ కూడా మ్యాక్సిమం అసలు రిపోర్టింగ్ ఉండకపోవచ్చు, ఇండివిజువల్ పర్ఫార్మరే ఉంటారు మ్యాక్సిమం. సపోజ్ ఒక టీంలో 10 మెంబర్లు ఉంటే ఇంటర్ కంపెనీకి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, తర్వాత జిఎల్ అకౌంటింగ్ ఇద్దరు ముగ్గురు ఉంటారు, తర్వాత ఈ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఒక మేనేజర్ ఉంటాడు, సీనియర్ మేనేజర్. ఈ సీనియర్ మేనేజర్కి మనం రిపోర్ట్ చేస్తాం. కొన్ని దుక్కుల్లో మేనేజర్ ఉంటాడు, కొన్ని దుక్కుల్లో సీనియర్ మేనేజర్ ఉంటాడు. మ్యాక్సిమం సీనియర్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తాం. సో ఈ సీనియర్ మేనేజర్కి మళ్ళీ 3 టీమ్స్ ఉంటాయి. ఒకటి జిఎల్ అకౌంటింగ్, ఒకటి ఇంటర్ కంపెనీ, ఒకటి ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. సో ఈ 3 టీమ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 3 టీమ్స్ ఈ ఇంటర్నల్ టీమ్స్ అంటాం. సో మేజర్గా ఇది R2Rలో మనం ఏంటంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకి ఒక్క కంపెనీ సపోజ్ శాంసంగ్ అనే ఒక కంపెనీ తీసుకుంటే దానికి మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి. సో మనకి R2Rలో ఏంటంటే ఒక 2 లొకేషన్స్ 3 లొకేషన్స్ మనకి ఇస్తారు. యూకే, అమెరికాలో కూడా అన్ని ఒక్కొక్క హెడ్ ఆఫీస్ ఇస్తారు. సో ఇలా సపోజ్ ఒక కంపెనీకి 100 బ్రాంచెస్ ఉంటే మనకి ఒక్కొక్క టీంకి ఒక 5, 4, 6 అలా ఇస్తారు. సో మేము చేసిన పాత కంపెనీలో ఆల్మోస్ట్ ఇలా సామ్సంగ్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది కూడా. సో దాంట్లోనే ఆల్మోస్ట్ ఒక 10 R2R టీమ్స్ ఉంటాయి. మళ్ళీ అంటే లొకేషన్స్ వైజ్ ఒక్కొక్క టీం ఉంటుంది. మన లొకేషన్ బట్టి మన సేమ్ అందరూ ఒకే ప్రాసెస్లో చేసిన అందరికీ నైట్ షిఫ్ట్ లేకపోతే మధ్యాహ్నం షిఫ్ట్ అని ఉండదు. మధ్యాహ్నం షిఫ్ట్ అంటే యూకే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అంటే యుఎస్ షిఫ్ట్ అంటాం నార్మల్గా. కొన్ని మార్నింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి లొకేషన్స్ బట్టి. సరే, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్
ఇంటర్నల్ గా ఫస్ట్ R2R టీమ్ అనగానే మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ గా 3 టీంలు ఉంటాయి. ఒకటి జిఎల్ అకౌంటింగ్, తర్వాత ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. జిఎల్ అకౌంటింగ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, దీంట్లో మేజర్ గా జిఎల్ అకౌంటింగ్ లో 2 టైప్స్ ఉంటాయి. అంటే దాన్ని మళ్ళీ ఇంటర్నల్ గా అంటే మీ వర్క్ ని డివైడ్ చేయడానికి చెప్తున్నా, ఇది టీమ్ కాదు. ఇప్పుడు మీరు సపోజ్ నువ్వు జిఎల్ అకౌంటింగ్ లో వచ్చేస్తే నీకు ఎలా ఉంటుంది అంటే వర్క్ 2 టైప్స్, టూ వర్క్స్ ఉంటాయి. ఒకటి మంత్ ఎండ్ అంటాము, నాన్ మంత్ ఎండ్ యాక్టివిటీస్, నాన్ మంత్ ఎండ్ యాక్టివిటీస్. మంత్ ఎండ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఎక్రూవల్స్, డిఫరల్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఏజింగ్ రిపోర్ట్స్, తర్వాత ట్యాక్స్ ఎంట్రీస్, డిప్రిసియేషన్ రన్, ఇవన్నీ మంత్ ఎండ్ లో ఉండే యాక్టివిటీస్. మంత్ ఎండ్ కాకుండా మరి మిగిలిన టైం ఉంటుంది. మంత్ ఎండ్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా, -4 to +4 అంటాం. అంటే 31st, ఇప్పుడు సపోజ్ నవంబర్ ఉంది కాబట్టి 30 మనకి వర్క్ డే అంటే, వర్క్ డే -1 అంటే 30 - 1 29, వర్క్ డే -2 అంటే 29 - 2, సారీ 29 - 1, ఇంకొక రోజు వెనక్కి రావాలి. సో 28. 28 - 4 అంటే 28 - 1 అంటే దాన్ని వర్క్ డే -4 అంటాం, అంటే 27. December 28, 29, 30. సో ఈ 4 డేస్ ని, ఫస్ట్ 4 డేస్ ని -4 కింద క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత December 1st, December 2nd, December 3rd, December 4th, దీన్ని +4 కింద క్యాలిక్యులేట్ చేస్తాం. కొంతమందికి -4 నుంచి +4 వరకు ఉంటాయి, కొంతమందికి -5 నుంచి +5 వరకు ఉంటుంది. మంత్ ఎండ్ అంటాం. అంటే ఒక 10 రోజులు మంత్ ఎండ్ ఉంటుంది. 10 రోజులు మళ్ళీ వర్కింగ్ డే వచ్చింది అనుకో, అది అసలు క్యాలిక్యులేట్ చేయం. అంటే సపోజ్ December 1st, 2nd, ఫస్ట్ 2nd సాటర్డే సండే వచ్చినాయి. సో వర్క్ డే 1 అంటే ఏంటంటే, +1 అంటే ఏంటంటే ఫస్ట్ హాలిడే, సెకండ్ హాలిడే. సో వర్కింగ్ డే అనే పేరులో ఉందిగా, వర్క్ డే +1 అంటే వర్క్ డే ఉండాలి ఖచ్చితంగా. సో వర్క్ డే +1 అంటే December 3rd అవుద్ది. సో ఫస్ట్ సెకండ్ హాలిడే కాబట్టి 3rd ఉంటుంది. సో ఇది వర్క్ డే +1 టు -5 టు +5 అంటే నవంబర్ 7కి వెళ్ళిపోతుంది. +5 నార్మల్గా నవంబర్ 5th రావాలి, కానీ హాలిడేస్ వస్తే 2 days హాలిడేస్ వచ్చింది కాబట్టి +5 అంటే 7, అంటే December 7th మీ మంత్ ఎండ్ క్లోజ్ అవుతుంది. సో కంపెనీ బట్టి కొంతమందికి 3 days కూడా ఉండొచ్చు. అంటే ఈ మంత్ ఎండ్ అంటే ఏంటంటే నథింగ్ బట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బుక్స్ క్లోజ్ అవుతాయి, అప్పుడే మన వర్క్ ఉంటుంది. అంటే బుక్స్ ఈ P2P O2C టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా ఎంట్రీస్ పోస్ట్ చేయడం మానేస్తారు. సో వాళ్ళు పోస్ట్ చేసినవన్నీ పోస్ట్ చేస్తారు, అప్పటి వరకు వచ్చిన ఇన్వాయిస్లు అన్ని పోస్ట్ చేస్తారు. ఒక 2-3 ఈ వర్క్ డే -4 నుంచి +4 వరకు వాళ్ళ ఎంట్రీస్ పోస్ట్ చేయరు, వాళ్ళకి వర్క్ బర్డెన్ తగ్గిపోతుంది. సో మనకి వర్క్ బర్డెన్ మొదలవుతుంది. అంటే వాళ్ళకి ఇన్వాయిసెస్ రాని ఎంట్రీస్, లేకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇలాంటివన్నీ మనం పోస్ట్ చేయాలి. సో దీన్ని ఎక్రూవల్స్, డిఫరెన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఇవే. ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం, లేకపోతే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఇంకోటి ఇందాక చెప్పాను కదా, జిఆర్ఐఆర్ అకౌంట్ లో మామూలుగా అయితే క్రెడిట్ ఉంటుంది, డెబిట్ ఉంటుంది. ఇన్వాయిస్ వచ్చినప్పుడు, గూడ్స్ వచ్చినప్పుడు ఏమో ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్, తర్వాత ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఏమో జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్. ఇక్కడ క్లియర్ అయిపోతుంది, డెబిట్ క్రెడిట్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్వాయిస్ రావడం లేట్ అవుద్ది, లేకపోతే ఇన్వాయిస్ తర్వాత మంత్ లో వస్తుంది. అప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ని మూవ్ చేయడానికి దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. సో ఏం చేయాలి అప్పుడు, ఎంట్రీ జిఆర్ఐఆర్ అకౌంట్ క్రెడిట్ ఉంది కాబట్టి జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు లైబిలిటీ అకౌంట్, మీకు ఇందాక అదర్ లైబిలిటీస్ లో చూపెడతాం, ఇది పేయబుల్స్ లో. సో ఇది తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఏజింగ్ రిపోర్ట్స్ డౌన్లోడింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, ఏపీఏఆర్ ఏజింగ్ రిపోర్ట్స్ ఉంటాయి, అది డౌన్లోడ్ చేసి క్లయింట్కి పంపించాలి. తర్వాత మనకు కొన్ని రోల్స్ ఉంటాయి, ఈ డిప్రిసియేషన్ రన్ ఉంటుంది, ఇంపైర్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి, ట్యాక్స్ ఎంట్రీస్ ఉంటాయి. ట్యాక్స్ అంటే మన జిఎస్టీ ఎంట్రీస్ కాదు, ప్రాపర్టీ ట్యాక్స్. మనం ఫిక్స్డ్ అసెట్ చెప్పాను కదా, మన ఇంటర్ కంపెనీ R2R లో మనకి ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఉంటుంది కాబట్టి మనకి దాని ఫిక్స్డ్ అసెట్ రిలేటెడ్ ట్యాక్స్ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. మన 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 తెలుగులో చెప్పాలంటే ఇంటి పన్ను, ఆస్తి పన్ను అంటాం కదా, అలాగే వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ మనకిలాగే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అని ఉంటుంది. సో వాళ్ళు ఆ ఎంట్రీస్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు డేటా. సో మనం అది ఫార్మాటింగ్ అని మన ఫార్మాట్లో ఫిల్ చేసుకుని పోస్ట్ చేయాలి. సో ఇది మన పని. సో ఇక్కడ ఇది మంత్ ఎండ్. సో నాన్ మంత్ ఎండ్ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మనకు కూడా ఈ పిఓ బేస్డ్ ఇన్వాయిసెస్ కాకుండా ఇంటర్ కంపెనీ ఇన్వాయిసెస్, లేకపోతే ఈ రికన్సిలేషన్స్ మేజర్గా ఉంటాయి. సో నాన్ పిఓ ఇన్వాయిసెస్ ఉంటాయి, ఇంటర్ కంపెనీ ఇన్వాయిసెస్ ఉంటాయి, తర్వాత రికన్సిలేషన్స్ ఉంటాయి. రికన్సిలేషన్ అంటే ఏంటంటే మనకి కొన్ని లెడ్జర్స్ అసైన్ అవుతాయి. బ్లాక్ లైన్ ఉన్న ఒక టూల్ ఉందని చెప్పాను కదా మీకు రికన్సిలేషన్ కి. సో ఆ టూల్లో ఆ లాగిన్ అవుతే మనకి ఓకే, బ్లాక్ లైన్ అని ఒక టూల్ ఉంటుందని చెప్పాను కదా, ఆ టూల్లో మనకి కొన్ని జిఎల్స్ అంటే కొన్ని అకౌంట్స్ మనకి అసైన్ అవుతాయి. దానికి రికన్సిలేషన్ అంటే నథింగ్ బట్, రికన్సిలేషన్ అంటే ఏం కాదు, తెలుగులో చెప్పాలంటే
ఆ లెడ్జర్ లో అన్ని కరెక్ట్ గా పోస్ట్ అయినాయా లేవా? ఏమైనా ఎవ్రీ మంత్ మూడు మూడు చెక్ చేయాలి మనం. ఎవ్రీ మంత్ పోస్ట్ అయ్యే ఎంట్రీ పోస్ట్ అయిందో లేదో చెక్ చేయాలి. ఎవ్రీ మంత్ పోస్ట్ అయ్యే ఎంట్రీ పోస్ట్ అయిందో చెక్ చేయాలి. అది ఎంట్రీ కరెక్ట్ గా పోస్ట్ అయిందో లేదో చెక్ చేయాలి. తర్వాత దానికి సపోర్టింగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఈ మూడు పనులు అకౌంట్ రికన్సిలేషన్ లో క్లియర్ గా చెప్పాలంటే మూడే పనులు ఉంటాయి మనకి. ఫస్ట్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయినాయో లేదో చెక్ చేయాలి. తర్వాత ఎంట్రీస్ కరెక్ట్ గా పోస్ట్ అయినాయో లేదో చెక్ చేయాలి. దానికి ప్రాపర్ బ్యాకప్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. సో ఇది నార్మల్ గా మనం చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లాంగ్ ఏజ్ అంటే ఇప్పుడు ఏపీఏఆర్ రికన్సిలేషన్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంకొక పని ఏం చేయాలంటే లాంగ్ ఏజ్. నేను ఇందాక చెప్పాను కదా, మనం నార్మల్ గా 90 days లో క్లియర్ అయిపోతాయి మనకి. వెండర్ ఇప్పుడు సపోజ్ 10 days లో పే చేయాలి, 20 days లో పే చేయాలి, చేయలేదు. 30 days లో చేయాలి మాక్సిమం. సో అప్పుడు కూడా చేయలేదు. 60 days ఓకే, 90 days కూడా ఓకే. 90 days కంటే ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఇష్యూ ఉంది. అంటే ఒక ఇష్యూ ఏంటి, ఇన్వాయిస్ తప్పని ఇచ్చి ఉండాలి. అంటే ఇన్వాయిస్ ఏమైనా ఎక్కువ ఇచ్చి ఉండాలి, లేకపోతే ఆ వెండర్ అడగట్లేదు, రెస్పాన్స్ లేదు. సో ఆ వెండర్ ఏమైనా క్లోజ్ అయిపోయిందో, లేకపోతే ఆ వెండర్ కాంటాక్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేయట్లేదో, మొత్తానికి దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. సో మనం ఒక 90 days కంపెనీ పాలసీ బట్టి ఉంటుంది. నార్మల్గా 90 days 180 days ఉంటుంది. కొంత కంపెనీ 90 ఉంటుంది, కొంత కంపెనీ 180 ఉంటుంది. సో మోర్ దెన్ 90 days ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే మనం ఒక ఆర్ఐటెం అంటే ఈ రికన్సిలేషన్ చేసినప్పుడు దాన్ని మనం హైలైట్ చేస్తాం. నథింగ్ బట్ ఐటెం కింద హైలైట్ చేస్తాం. ఐటెం అంటే రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్. ఓకే, సరే. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. మనం ఫస్ట్ రికన్సిలేషన్ అంటే ఏంటంటే ప్రాపర్ గా ఆ లెడ్జర్ లో అన్ని పడ్డాయా లేదా, పడ్డ వాటికి కరెక్ట్ ఫస్ట్ పడ్డాయి, ఎవ్రీ మంత్ పడాల్సిన ఎంట్రీస్ పడ్డాయి లేదా, అన్ని ప్రాపర్ గా పడ్డాయి లేదా, తర్వాత ఎంట్రీ కరెక్టా, లేకపోతే తర్వాత బ్యాకప్ ఉందా లేదా, అంటే సపోర్టింగ్స్ ఉన్నాయా లేదా. సో ఇది అదే ఏపీఆర్ వీటికి ఏంటంటే లాంగ్ ఏజ్ ఐటమ్స్ ఏదైనా క్లియర్ అవ్వకుండా మోర్ దెన్ 90 days ఏదైనా లాంగ్ ఏజ్ ఐటమ్స్ ఉంటే దాన్ని మనం క్లయింట్కి హైలైట్ చేయాలి. ఎలా హైలైట్ చేస్తాం అంటే ఇప్పుడు చెప్తా. సపోజ్ మీరు ఇప్పుడు ఒక వెండర్ అకౌంట్ తీసుకుందాం. వెండర్ అకౌంట్ తీసుకుంటే దాంట్లో ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది. సో 10,000 బ్యాలెన్స్ ఉంది. దాంట్లో ఏంటంటే ఒక మోర్ దెన్ 90 days ఒక 1,000 బ్యాలెన్స్ ఏంటంటే మోర్ దెన్ 90 days నుంచి వస్తానే ఉంది. సో 1,000 క్లియర్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఈ 10,000 ని మనం బ్లాక్ లైన్ లో చూపెట్టాలి. సో కాకపోతే 10,000 డైరెక్ట్ గా చూపెట్టకుండా 10,000 ని బ్రేక్ చేయాలి. అంటే ఎంత కరెక్ట్ గా ఉంది, ఎంత మిస్ మ్యాచ్ ఉంది, ఎన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే ఈ రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్. ఈ 1,000 రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్ లో మనం క్లియర్ గా నరేషన్ లో రాస్తాం. అంటే అక్కడ మనం మీరు నరేషన్ ఉంటారు కదా, బీయింగ్ గుడ్స్ అని. అలాగే బ్లాక్ లైన్ లో కూడా ఒక ట్యాబ్ ఉంటుంది, కమెంట్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. దాంట్లో క్లియర్ గా రాయాలి. ఐటమ్ ఏం పెట్టినా దానికి ఖచ్చితంగా ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఎందుకు వచ్చింది, మనం ఎలా క్లియర్ చేద్దాం, దాన్ని ఎలా క్లియర్ చేస్తావు నువ్వు అని క్లియర్ గా రాయాలి. సో అక్కడ కమెంట్ లో ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఐటమ్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్. సో ఐటమ్ ఈ 1,000 ఐటమ్ క్లాసిఫై చేసి కమెంట్స్ లో క్లియర్ గా రాయాలి. సో this 1,000 balance is carry forwarding from the more than 90 days. So that is the reason I am classifying as R item. So I will schedule a call with the client and I will clear this R item అని చెప్పేసి పెట్టాలి. తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు. సో అంటే నువ్వు మీటింగ్ షెడ్యూల్ చేస్తావు అని చెప్పావు కదా, ఎవరితో షెడ్యూల్ చేస్తావు. సో అక్కడ వాళ్ళ ఐటమ్ కింద ట్యాగ్ చేయాలి. తర్వాత ఎన్ని డేస్ లో క్లియర్ చేస్తావు అంటే 10 day to date అంటాం. అంటే ఎప్పుడులో క్లియర్ అవుతుందో చెప్పాలి. 10 day to date. ఓకే, 10 day to date అంటే ఎప్పుడులో క్లియర్ అవుతావు. సో అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం కాబట్టి మంత్ ఎండ్ టార్గెట్ పెట్టుకుంటాం 30 నవంబర్. లేకపోతే కొంచెం ఎప్పటి నుంచో వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కరెక్ట్గా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకో 31st December పెట్టుకుంటాం. సో అలా పెట్టుకుని ఆ డేట్లో క్లియర్ చేసుకోవాలి అది. సో ఇది ఐటమ్. సో తర్వాత ఇప్పుడు 1,000 అయిపోయింది. 10,000లో 1,000 చూపెట్టేసాం. సో ఇంకొక 2,000 ఏంటంటే తప్పు ఎంట్రీ పోస్ట్ అయింది. డెబిట్ పోస్ట్ అవ్వాల్సింది క్రెడిట్ పోస్ట్ అయిందో, లేకపోతే ఈ పేమెంట్ వేరే వెండర్ పడాల్సింది ఇక్కడ పడింది, మనం ఐడెంటిఫై చేసాం. సో అప్పుడు ఏం చేయాలి, ఈ 2,000 కూడా ఐటమ్ మీద క్లాసిఫై చేయాలి. ఇక్కడ కూడా కమెంట్ రాయాలి. సో సపోజ్ ఎక్స్ అనే వెండర్కి పోస్ట్ అవ్వాల్సింది వై అనే వెండర్కి పోస్ట్ అయింది కాబట్టి సో దాన్ని ఐటమ్ మీద క్లాసిఫై చేసి కింద నరేషన్లో ఎంట్రీ రాంగ్లీ పోస్టెడ్ ఇన్ టు ద వై అకౌంట్, దిస్ ఎంట్రీ రిలేటెడ్ టు ద ఎక్స్ అకౌంట్ అని చెప్పి రాసి కింద మళ్ళీ ఏం చేస్తావు అంటే ఎలా క్లియర్ చేస్తావో రాయాలి. డీటెయిల్ ప్లాన్ ఇవ్వాలి అక్కడ. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, నువ్వు ఎలా క్లియర్ చేస్తావు రాసి. సో అది ఐటమ్. మళ్ళీ 1,000 అయిపోయింది, 2,000 అయిపోయింది. తర్వాత 7,000 ఉంది ఇంకా బ్యాలెన్స్. ఈ 7,000లో ఒక 5,000 కరెంట్ ఎంట్రీ, అంటే లాస్ట్ మంత్ ఎంట్రీ పడ్డది. సో దాన్ని ప్రాపర్గానే పడ్డది. తర్వాత దాని బ్యాకప్ కూడా కరెక్ట్గా ఉంది. దీన్ని ఎల్ ఐటమ్ మీద క్లాసిఫై చేస్తాం. ఎల్ అంటే లిస్టింగ్ ఐటమ్. సో అన్ని కరెక్ట్గా ఉన్న వాటిని కరెక్ట్గా ప్రాపర్ బ్యాకప్ అన్ని కరెక్ట్గా ఉన్న వాటిని ఎల్ ఐటమ్ మీద క్లాసిఫై చేస్తాం, లిస్టింగ్ ఐటమ్.
సో తర్వాత టీ ఐటమ్ ఇప్పుడు అయిపోయింది. 1000 అయిపోయింది, 2000 అయిపోయింది, 3000, 5000 అయిపోయింది. సో 8000 క్లియర్ అయిపోయింది బ్యాలెన్స్. ఇంకో 2000 ఉంది. సో ఈ 2000 ఏంటంటే చెక్ ఇష్యూ చేసాం. సో లేకపోతే మన బ్యాంక్లో ఎంట్రీ ఉంది, కాకపోతే అది వెండర్ అకౌంట్ క్రియేట్ అవ్వకుండా మన మన దాంట్లోనే నెక్స్ట్ మంత్లో రివర్స్ అయిపోయింది అది. సో వీటిని టీ ఐటమ్ కింద క్లాసిఫై చేస్తాం. టీ ఐటమ్, ఓకే. టీ ఐటమ్ అంటే ఏంటి? టైమింగ్ ఐటమ్. జస్ట్ టైమింగ్ డిఫరెన్స్ అంతే. అది యాక్చువల్గా మనం పేమెంట్ చేసాం, మళ్ళీ అది మనకి రివర్స్ అయిపోయింది ఒకటి, కాకపోతే నెక్స్ట్ మంత్లో రివర్స్ అయింది. అది ఏదో మిస్టేక్ అయింది, బ్యాంక్ పేమెంట్ రివర్స్ అవ్వడం వల్ల నెక్స్ట్ మంత్లో రివర్స్ అయింది. సో ఇలాంటి వాటిని టీ ఐటమ్ కింద క్లాసిఫై చేస్తాం. సో ఇది రికన్సిలేషన్. సో ఇది మనకు మేజర్గా ఉండే యాక్టివిటీస్ ఏంటి? రికన్సిలేషన్స్ ఆఫ్ మంత్ ఎండ్, నాన్ మంత్ ఎండ్. మంత్ ఎండ్లో ఏంటంటే ఎక్రూవల్స్, డిఫరెన్స్ అడ్జస్ట్మెంట్, సేజింగ్ రిపోర్ట్స్, తర్వాత డిప్రిసియేషన్ రన్, ట్యాక్స్ ఎంట్రీస్, ఇవన్నీ మంత్ ఎండ్లో ఉండే యాక్టివిటీస్. నాన్ మంత్ ఎండ్లో ఇది ఒక యాక్టివిటీ రికన్సిలేషన్ అని మేజర్గా ఉండేది. తర్వాత ఇంకొకటి ఇంటర్ కంపెనీ ఇన్వాయిసెస్ ఉంటాయి. ఇంటర్ కంపెనీ ఇన్వాయిస్ అంటే ఏంటి? నార్మల్గా ఏది నార్మల్ ఇన్వాయిస్ అన్ని పీటీపీటీని చూసుకుంటుంది, మనకి పని ఉండదు. ఏదైతే ఇంటర్ కంపెనీ అంటే ఇంటర్ కంపెనీ అంటే ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే సబ్సిడరీస్ ఇన్ ద గ్రూప్. ఒకటే గ్రూప్లో ఇప్పుడు టాటా గ్రూప్లో టీసీఎస్, టాటా పవర్, ఈ రెండు ఒకటే గ్రూప్. సో ఒకటే గ్రూప్లో ఉన్న సబ్సిడరీస్ అంటే రెండింటిని ఒకటే హోల్డ్ చేస్తుంది. టాటా ట్రస్ట్ అనే ఒకటి ఉంది కదా, ఒక పేరెంట్ కంపెనీ అంటుంది దాన్ని. టాటా ట్రస్ట్, టాటా లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అవి ఈ రెండు కంపెనీని హోల్డ్ చేస్తుంది. ఇది ఓనర్షిప్ ఇద్దరు ఓనర్స్ ఒకళ్ళేనండి, నథింగ్ బట్. సో ఈ సబ్సిడరీస్ విత్ ఇన్ ద వన్ గ్రూప్ అన్నప్పుడు వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటే మేజర్గా ఉండే ట్రాన్సాక్షన్స్ ఇన్వాయిస్, సేల్ ఎంట్రీస్, పర్చేజ్ ఎంట్రీస్, తర్వాత పేమెంట్స్, రిసిప్ట్స్, ఇవి 4. తర్వాత మనకు ఉండే యాక్టివిటీ ఏంటంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. మరి మీరు ఎంట్రీలు పోస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా పోస్ట్ చేయడం లేదు, చెక్ చేసుకోవాలి కదా. సో ఎలా చెక్ చేస్తారు? వేరే ఇప్పుడు మీ లెజర్ తీసుకుంటారు, వాళ్ళ లెజర్ అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళ లెజర్ పంపిస్తారు, రెండింటిని రికన్సిల్ చేసుకుంటారు. సో దాంట్లో ఏమైనా ఎంట్రీస్ మీరు పోస్ట్ చేయడం మర్చిపోయినాయి అని ఉంటే, అంటే మీ సైడ్ రికార్డ్ అవ్వాలని అని ఉంటే రికార్డ్ చేసుకుంటారు. అదే వాళ్ళ సైడ్ ఏమైనా రికార్డ్ చేయకుండా అంటే మన దాంట్లో బుక్స్లో రికార్డ్ అయింది, వాళ్ళు రికార్డ్ చేసుకోలేదు. సో అప్పుడు వాళ్ళకు మళ్ళీ మెయిల్ చేయడమో, లేకపోతే టూల్ ఉంటే టూల్ అప్లికేషన్ ఉంటుందని చెప్పాను కదా, అప్లికేషన్లో మనం ఈ ఎంట్రీ అక్కడ మనం మార్క్ చేస్తాం. సో అది మన సైడ్ మిస్టేక్, వాళ్ళ సైడ్ మిస్టేక్ అని చెప్పేసి, వాళ్ళ సైడ్ మిస్టేక్ అని చెప్పేసి కింద కమెంట్లో రాయాలి. సో దిస్ ఇస్ ద సేల్ ఇన్వాయిస్ రైజ్డ్ ఇన్ దిస్ మంత్, యూ డి నాట్ అకౌంటెడ్ అని చెప్పేసి రాస్తే వాళ్ళు అకౌంట్ చేసుకుంటారు, ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇది ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్. సో ఇంటర్ కంపెనీ యాక్టివిటీస్లో 3 అని చెప్పాను కదా. ఒకటి ఇన్వాయిసెస్ పోస్టింగ్, దాంట్లో సేల్ ఇన్వాయిస్ ఉంటాయి, పర్చేజ్ ఇన్వాయిస్ ఉంటాయి. తర్వాత పేమెంట్స్ పోస్టింగ్, దాంట్లో రిసిప్ట్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఈ మూడు యాక్టివిటీస్ ఉంటాయి. నార్మల్గా చిన్న చిన్న లొకేషన్స్కి అన్నిటికీ ఒకరే చూసుకుంటారు. సో కొంచెం పెద్ద లొకేషన్స్ అయితే అంటే 4-5 లొకేషన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో అన్ని మీకు వచ్చే ఛాన్స్, అంటే ఈ అన్ని యాక్టివిటీస్ మీకే చేయాల్సిన ఛాన్స్ కూడా వస్తుంది. సో అంటే మీరేమో ఇప్పుడు రమేష్ ఉన్నాడు, సపోజ్ రమేష్కి యాక్టివిటీస్ ఉంటాయి. ఇంటర్ కంపెనీ అకౌంటింగ్ ఉంటుంది, తర్వాత ఫిక్స్డ్ అసెట్ ఉంటుంది, అప్పుడప్పుడు జిఎల్ అకౌంటింగ్ కూడా ఉంటుంది. అలా కొంచెం అంటే ఒక లొకేషన్ మొత్తం ఇప్పుడు సపోజ్ టీమ్ ఎలా ఉంటుంది అంటే 2 టీమ్స్ కింద ఉంటాయి. నార్మల్గా నేను చెప్పినట్టు ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, జిఎల్ అకౌంటింగ్ అని ఉంటాయి. లేకపోతే 5 లొకేషన్స్ కదా, సో ఇద్దరు కలిపి ఒక లొకేషన్ అలా ఒక టీం. అంటే అదే టీంలో 2 కింద ఉంటాయి. ఒక 5 లొకేషన్స్ ఉంటాయి, ఇద్దరు కలిపి ఒక లొకేషన్, అలా 10 మెంబర్స్ 5 లొకేషన్ చూసుకుంటారు. లేకపోతే ఈ 5 కంపెనీస్ రిలేటెడ్ ఇంటర్ కంపెనీ ఒకరు చూసుకుంటారు, ఈ 5 కంపెనీస్ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఒకరు చూసుకుంటారు, ఈ 5 కంపెనీ రిలేటెడ్ జిఎల్ అకౌంటింగ్ ఒకరు చూసుకుంటారు. ఫిక్స్డ్ అసెట్, ఇంటర్ కంపెనీ, జిఎల్ అకౌంటింగ్, ఇలా 2 టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. మాక్సిమం నాకు తెలిసి అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే 2 వేరు అంటే ఈ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, జిఎల్ అకౌంటింగ్ కింద ఉంటాయి. సో ఎందుకంటే ప్రాపర్ బ్యాకప్ ఉండదు. ఎవరి స్పెసిఫికేషన్ కూడా ఇప్పుడు మనకి ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఒకరు మానేసిన ఇంకొకరు ఉంటే టీం కింద ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇలా అయితే చిన్న టీము ఇద్దరే ఉంటారు. సో ఇద్దరు మిస్ అయ్యారంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పిన దాంట్లో ఏంటి, మూడు యాక్టివిటీస్, ఒక్కొక్క దాంట్లో ముగ్గురు ఉంటారు. అదే ఇలా అనుకో, ఒక్కొక్కసారి ఏంటి చిన్న లొకేషన్ ఉంది, దానికి ఇద్దరు కూడా అవసరం ఉండదు, ఒకళ్ళే చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లీవ్లో ఉన్నారు మంత్ ఎండ్లో, సో మంత్ ఎండ్లో మనకు మేజర్ వర్క్ ఉంటుంది. సో వాళ్ళు లీవ్లో ఉన్నారు అనుకో, మొత్తం యాక్టివిటీలు అయిపోతాయి. సో ఇలా ఉండదు. నార్మల్గా టీం ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, ఇంటర్ కంపెనీ, జిఎల్ అకౌంటింగ్, ఒక్కొక్కరికి మినిమం ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఓకే, ఈ తర్వాత మీకు ఎస్ఓపిస్ ఉంటాయని చెప్పాను కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ అంతా ఒక డాక్యుమెంట్ చేసి పెడతారు ఆల్రెడీ. అదే మీరు ఫస్ట్ టైం అంటే మీకే ఫస్ట్ టైం క్లయింట్ నుంచి మీకే వస్తుంది. ఏంటంటే ఇది నార్మల్గా పెద్ద కంపెనీసే కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే అవుట్ సోర్సింగ్ ఇవ్వరు, ఇన్ హౌస్లోనే చేసుకుంటారు. వాళ్ళే చేసుకునే వాళ్ళు అకౌంటింగ్. ఇప్పుడు ఏంటి,
యుఎస్ కంపెనీ మేజర్గా మనకు వచ్చాయని యుఎస్ యూకే క్లయింట్లే వస్తారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ పే చేయాలి. సో వాళ్ళు ఎక్కువ పే చేయాలి కాబట్టి వాళ్ళు మనకి ఎందుకు అంటే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అవుట్ సోర్స్ చేసేస్తారు ఈ పని. అదే ఇండియాలో అనుకో 3 times cheaper గా వస్తుంది. ఇక్కడ మనకి తెలిసిందే కదా, అక్కడ ఎంప్లాయీస్ అక్కడ శాలరీస్ అక్కడ మినిమం శాలరీ 60 lakhs నుంచి 90 lakhs స్టార్ట్ అవుతుంది. మినిమం శాలరీ అంటే ఇక్కడ మినిమం శాలరీ ఎంత మనకు తెలుసు కదా. ఇక్కడ 2 lakhs 1,12,000 కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో అందుకే ఇక్కడ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ తక్కువ ఉంటుంది, చైనా, ఇండియా లాంటి కంపెనీస్కి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు. సో వాళ్ళకి అక్కడితో కంపేర్ చేసి 50% చీపర్. మనకి తక్కువ ఇస్తారు కానీ ఈ ఎంఎన్సీస్ ఉంటాయి అంటే ఈ అవుట్ సోర్సింగ్ ఫర్మ్స్ వాళ్ళు అట్లీస్ట్ 50% 35% ఛార్జ్ చేస్తారు అక్కడ అయ్యే కాస్ట్ కంటే. సో మనకి మళ్ళీ దాంట్లో 50% ఇస్తారు. సో ఓకే, ఎనీవే అది పక్కన పెడితే, సో అవుట్ సోర్సింగ్ ఫర్మ్స్ మన ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ కూడా అవుట్ సోర్సింగ్ ఫర్మ్ అని చెప్పండి. అవుట్ సోర్సింగ్ ఫర్మ్స్ బీపీఓ అంటాం, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. మీరు మీరు పెట్టుకునే ఎంటిటీస్ ఉంటాయి కదా రెస్యూమ్లో, దాని బీపీఓ ఆ ఎంటిటీ గురించి అడుగుతారు కొంతమంది. సో మీ కంపెనీ పేరు చెప్పి XYZ లిమిటెడ్ ఇస్ బీపీఓ. సో ఇట్స్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. So it provides various services, various customized software services and accounting services to the various clients like tax applications and R2R, P2P, OTC అనే ఎగ్జాంపుల్స్ చెప్పండి. సో రాసుకోండి ఇవన్నీ. మీకు ఎక్కడ నేను చెప్పేది అంత ఏం అవసరం లేదు. నేను ఏదైతే ఈ అంటే కొంచెం జనరల్గా చెప్పే ఏం రాసుకోక్కర్లేదు. ఏదైతే కరెక్ట్గా ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని 3 చెప్పా మీకు. P2Pలో O2Cలో P2Pలో 3 ఎంట్రీస్ చెప్పా. ఫస్ట్ GRIR ఎంట్రీ చెప్పా, గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ. సో ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్, GRIR క్లియరింగ్ అకౌంట్, అవి అలాంటివి రాసుకోండి. నేను చెప్పే అంత మ్యాటర్ ఏం రాసుకోక్కర్లేదు. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నా అవి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో క్లియర్. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు మొత్తం జిఎల్ అకౌంటింగ్ చెప్పేసాను, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ కూడా చెప్పేసాను. ఇంకా ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఎలా ఉంటుందని చెప్పాను కదా. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్లో ఫస్ట్ ఐఓ క్రియేషన్ ఉంటుంది. ఎస్ఏపి ప్రాసెస్ చెప్తున్నాను మీకు. ఎస్ఏపి ప్రాసెస్లో కానీ ఏదైనా ఒక రిక్వెస్ట్ వస్తుంది ఫస్ట్. అంటే మనం మనం యాక్చువల్ ఫిక్స్డ్ అసెట్ మనకి తెలియదు కదా ఇప్పుడు కంపెనీలో ఉంటాయి. అంటే ఫిక్స్డ్ అసెట్ కొనాలో వద్దా అని డిసైడ్ చేసేది కంపెనీ. సో వాళ్ళు కొనుక్కుని వాళ్ళు కొందామని డిసైడ్ అయిన తర్వాత ప్రాపర్ అప్రూవల్స్ అన్ని తీసుకుని మనకు ఒక రిక్వెస్ట్ పెడతారు. అంటే ఒక రిపోర్ట్ అంటాం దాన్ని, క్యాపిటల్ రిపోర్ట్ అనో లేకపోతే ఫిక్స్డ్ అసెట్ రిపోర్ట్ అని అంటాం. వాళ్ళు మనకు పెడతారు. సో దాంట్లో ఏముంటుందంటే ఏం కొందాం అనుకుంటున్నారో అది ఎక్కడ కొందాం అనుకుంటున్నారు. సపోజ్ ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారు. ఒక బిల్డింగ్ అసలు ఏం కడదాం, స్టోరేజ్ షెడ్డా, లేకపోతే వేర్ హౌసా, లేకపోతే స్టోర్సా, లేకపోతే హెడ్ ఆఫీసా, బ్రాంచ్ ఆఫీసా, ఏంటో పేరు ఉంటుంది. తర్వాత అది ఎక్కడ కడదాం అనుకుంటే లొకేషన్ ఉంటుంది. దాని ఇన్ఛార్జ్ ఎవరు, సూపర్వైజర్ ఎవరు, వాళ్ళ రిపోర్టింగ్ ఎవరికి ఇస్తున్నారు. సో దాని కాస్ట్ ఎంత, అమౌంట్ ఎంత, దాని బడ్జెట్ ఎంత. సో తర్వాత దాని కాస్ట్ సెంటర్ ఏంటి అంటే, దాని కాస్ట్ సెంటర్ అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ చెప్పాను కదా. ఒక డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది. సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఒక కాస్ట్ సెంటర్ ఉంటుంది. ఫైనాన్స్కి ఒక కాస్ట్ సెంటర్ ఉంటుంది. తర్వాత సేల్స్కి ఒక కాస్ట్ సెంటర్ ఉంటుంది. అంటే వాళ్ళ సేల్స్ ఎక్స్పెండిచర్ అంతా ఆ కాస్ట్ సెంటర్ అంటే నథింగ్ బట్ ఒక నెంబరు మనం సేల్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అంతా అక్కడ బుక్ చేస్తాం. తర్వాత మన ఎక్స్పెండిచర్ అంతా ఉంటుంది. ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ శాలరీస్, తర్వాత ఫైనాన్షియల్ ఈ పేపర్ కాస్ట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. మనకి స్టాఫ్ వెల్ఫేర్, మన రిలేటెడ్ స్టాఫ్ వెల్ఫేర్ అని ఉంటే అదంతా తీసుకెళ్ళి మన ఈ కాస్ట్ సెంటర్ ఇవ్వగానే సో వాళ్ళకి ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా అవుద్ది. అంటే ఏం లేదు, కంపెనీకి ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో ట్రాక్ చేయడానికి కాస్ట్ సెంటర్ ఉంటుంది. సో ఈ అన్నిటికీ మళ్ళీ ఒకటే లింక్ అవుతుంది. ఇప్పుడు మన కంపెనీలో రెవెన్యూస్ రెండు ఉన్నాయనుకో, 2 ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి. ఒక్క ప్రాఫిట్ సెంటర్కి మల్టిపుల్ కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ మాత్రం రెవెన్యూ లైన్స్. ఎన్ని రెవెన్యూ లైన్స్ ఉంటే అన్ని కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఒక రెవెన్యూ లైన్కి ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది. ప్రాఫిట్ సెంటర్ ఒక రెవెన్యూ లైన్కి ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది. ఒక ప్రాఫిట్ సెంటర్కి మల్టిపుల్ కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్కి ఒక కాస్ట్ సెంటర్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి ఒక రెవెన్యూ అయితే ఒక రెవెన్యూ, 2 రెవెన్యూ అయితే 2 రెవెన్యూస్ అంతే. సపోజ్ ఏసీ తీసుకుందాం. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. సామ్సంగ్ తీసుకుంటే దానికి మేజర్గా 2 తీసుకుందాం. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, ఒకటి సర్వీస్ ఇన్కమ్. సో ఇప్పుడు సర్వీస్ ఇన్కమ్ అంటే నథింగ్ బట్ ఇన్స్టాలేషన్ సర్వీస్ చేస్తారు కదా వాళ్ళు. ఇన్స్టాలేషన్ సర్వీస్ అంతా ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒక ప్రాఫిట్ సెంటర్, 2 ప్రాఫిట్ సెంటర్. కాస్ట్ సెంటర్లు మాత్రం డిఫరెంట్ ఉంటాయి.
అంటే ఇప్పుడు ఫైనాన్స్ లో ఈ సర్వీస్ వాళ్ళు ఈ ఇన్స్టలేషన్ పార్ట్ చూసే వాళ్ళకి ఈ కాస్ట్ సెంటర్ ఇస్తాం. అలాగే హెచ్ఆర్ లో కూడా ఒక ఇద్దరు సర్వీస్ రిలేటెడ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ కాస్ట్ సెంటర్ ఈ సర్వీస్ రిలేటెడ్ కాస్ట్ సెంటర్ ఇస్తాం. సో ఈ కాస్ట్ సెంటర్లన్నీ ఈ సర్వీస్ రిలేటెడ్ కాస్ట్ సెంటర్లన్నీ ఈ సర్వీస్ ఇన్కమ్స్ మ్యాప్ అయి ఉంటాయి ఒక ప్రాఫిట్ సెంటర్కి. ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా కాస్ట్ సెంటర్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ కి ట్యాగ్ అయి ఉంటాయి. సో ఇది ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. ఒక రెవెన్యూకి ఒక ప్రాఫిట్ సెంటర్, డిపార్ట్మెంట్కి ఒక కాస్ట్ సెంటర్ టు ట్రాక్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. సో ఎందుకు ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ సెంటర్ ఎందుకంటే టు ట్రాక్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్ అంతే. సో ఇది ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా, ఫిక్స్ అసెట్. సో ఫిక్స్ అసెట్ లో ఫస్ట్ మనకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ లో అది ఎసెట్ ఏంటి, ఎక్కడ కడుతున్నారు, దాని ఇన్ఛార్జ్ ఎవరు, ఆ ఇన్ఛార్జ్ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు, దాని ఎక్స్పెండిచర్ ఎంతో, దాని కాస్ట్ సెంటర్ ఎంతో, దాని ప్రాఫిట్ సెంటర్ ఏంటి. సో దాని ప్రాపర్ అప్రూవల్ సైనింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఒక రిపోర్ట్ పంపిస్తాడు, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మనం ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఐఓ అంటాము. ఐఓ అంటే ఇంటర్నల్ ఆర్డర్. ఇంటర్నల్ ఆర్డర్ ఏంటి ఎందుకంటే నథింగ్ బట్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్, మన ఇంటర్నల్ గా పర్పస్ యూజ్ చేసుకున్న ఆర్డర్. అది ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే క్లియర్ గా చెప్పాలంటే, మీరు ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు బిల్డింగ్ కి ఒక లేబర్ ఉంటుంది. ఇలా లేబర్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, తర్వాత డిజైన్ ఉంటుంది, తర్వాత ఈ ఈ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, తర్వాత ఒక సూపర్వైజర్ ఉంటాడు, శాలరీస్ ఉంటాయి. సో ఇలా మొత్తం ఉంటాయి. ఇప్పుడు మామూలు శాలరీస్ ఈ సూపర్వైజర్ శాలరీస్ ఇంక్లూడ్ అవ్వకూడదు, ఎందుకంటే అది ఎసెట్ రిలేటెడ్ కాస్ట్, దాన్ని క్యాపిటలైజ్ చేయాలి. సో ఇదేమో నార్మల్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ శాలరీస్ ఉంటాయి, అవి ఇవి సపరేట్ చేయాలి. సో సపరేట్ చేయాలంటే మనకు తెలియాలి కాబట్టి ఐఓ క్రియేట్ ఒక ఎసెట్కి ఒక ఐఓ క్రియేట్ చేసి దాన్ని ఆ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఆ సూపర్వైజర్కి ఇచ్చేది, లేదా దానికి కొన్న స్టీలు ఐరన్ ఇవన్నీ పర్చేస్లో కాకుండా ఐఓ వేయగానే ఆటోమేటిక్గా అవన్నీ ట్రాక్ అవుతూ ఉంటాయి. మనం అసెట్ కంప్లీట్ అయిపోగానే క్యాపిటలైజ్ చేసేస్తాం. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఎంట్రీ ఏంటి, సిడబ్ల్యూఐపి టు బ్యాంకర్ టు వెండర్ ఉంటుంది. తర్వాత క్యాపిటలైజ్ చేస్తాం కాబట్టి ఎసెట్ వస్తుంది, ఎసెట్ అకౌంట్ డెబిట్ టు సిడబ్ల్యూఐపి. తర్వాత డిప్రిసియేషన్ ఉంటుంది. డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. తర్వాత ఇంపైర్మెంట్ ఉంటుంది, ఇంపైర్మెంట్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ ఇంపైర్మెంట్ అకౌంట్. తర్వాత ఎసెట్ సేల్ ఎంట్రీ ఉంటుంది, ఎసెట్ ప్రాఫిట్ సేల్ చేస్తే కస్టమర్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఫిక్స్డ్ అసెట్ టు టు ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఇది ఫస్ట్ ఎంట్రీ. అదే లాస్కి సేల్ చేస్తే కస్టమర్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, లాస్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్. సో ఈ ఎంట్రీస్ అడుగుతారు, ఈ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోండి. మొత్తం 3 ఎంట్రీస్ చెప్పాను, 5 ఎంట్రీస్ చెప్పాను. ఫస్ట్ ఐఓ దగ్గర ఐఓ అంటే ఎక్స్పెండిచర్ బుక్ చేసినప్పుడు ఏం ఎంట్రీ ఉంటుంది అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ ఆర్ సిడబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్. సో అది ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ ఏముంటుంది, క్యాపిటలైజ్ చేస్తాం కాబట్టి ఎసెట్ అకౌంట్ డెబిట్ టు సిడబ్ల్యూఐపి. తర్వాత డిప్రిసియేషన్ ఉంటుంది. క్యాపిటలైజ్ అయిపోయిందంటే యూస్ చేస్తాం కాబట్టి దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్ డ్యూ టు ద వేర్ అండ్ టైర్. సో ఆ టైమ్ ఇవన్నీ నార్మల్ రీజన్స్. ఓకే, సరే గుర్తుపెట్టుకోండి. అడుగుతున్నారు డెఫినేషన్, అడుగుతారు డిప్రిసియేషన్ ఎంట్రీ డెఫినేషన్. డిప్రిసియేషన్ ఇస్ decrease in the value of a tangible asset due to the wear and tear, time, obsolescence, technology, etc. సో ఇది ఇంపైర్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ అమౌంటైజేషన్ అంటే డిక్రీస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్. రెండింటికి సేమ్ డెఫినేషన్, అదేమో టాంజిబుల్ అసెట్, ఇదేమో ఇంటాంజిబుల్ అసెట్ డ్యూ టు ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఎక్సెట్రా. ఓకే, ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటని అడుగుతున్నారు కొంతమంది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇది అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ ద డిప్రిసియేషన్ అంతే. అంటే నథింగ్ బట్ ఇంకా చెప్పాలంటే మనం 10 years డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తే ఆ 10 years బ్యాలెన్స్ ని మొత్తం టోటల్ చేస్తే దాన్ని అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటాం. నథింగ్ బట్ ఇంతే చిన్న డెఫినేషన్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మీన్స్ అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ ద డిప్రిసియేషన్. నెక్స్ట్ అమౌంటైజేషన్ ఎంట్రీ కూడా సేమే. అమౌంటైజేషన్ అంటే ఏంటని చెప్పారు, అమౌంటైజేషన్ ఇది డిక్రీస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ డ్యూ టు ద పాసేజ్ ఆఫ్ టైం. నార్మల్గా వేర్ అండ్ టైర్ అనకూడదు, ఎందుకంటే మనం దాన్ని వేర్ అండ్ టైర్ అంటే అరుగుతరుగులు అన్నది ఫిజికల్ అసెట్స్ ఉంటాయి, అది ఫిజికల్ అసెట్ కాదు అది. సో కనిపించదు కాబట్టి దాన్ని మనకి అగ్రిమెంట్ ఉంటుంది, 10 years అగ్రిమెంట్ ఉంటుంది. ఆ 10 years యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఏ ట్రేడ్ మార్కో లేకపోతే ఏ సాఫ్ట్వేర్ అనుకుందాం, దానికి మనకు 1 year 2 years లైఫ్ ఉంటుంది. ఆ 2 years యూజ్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా అది ఆ 2 years తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, క్లోజ్ అక్కడతో. సో నార్మల్గా పాసేజ్ ఆఫ్ టైం అని చెప్పండి. తర్వాత ఇంపైర్మెంట్ అంటే ఏంటని అడుగుతారు. ఇంపైర్మెంట్ ఇస్ సడన్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ. ఇది కూడా డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెటే, కానీ ఇదేంటంటే సడన్ డిక్రీజ్. అంటే ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇదేంటి సడన్ డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు, ఫైర్ లేకపోతే లీగల్ చేంజెస్, తర్వాత అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. సో మీకు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పాను కదా,
ఏదైనా గవర్నమెంట్ సడన్ గా చేంజ్ చేంజ్ అయింది. సో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మనకి ప్లాస్టిక్ బ్యానర్స్ బ్యాన్ అయినాయి సడన్ గా. సో ఆటోమేటిక్ గా ప్లాస్టిక్ బ్యానర్స్ సేల్ బ్యాన్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్ గా దాని వాల్యూ ఉంటుంది కదా. ఆ వాల్యూ అన్నది ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే అసెట్స్ అన్ని ఇప్పుడు సపోజ్ ఏదైనా కారే కొన్నాం. కారు ఉన్నప్పుడు ఏంటంటే మనం 10 లక్షలు పెట్టుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ యూజ్ చేసాం అనుకో. సో ఆటోమేటిక్గా మనం కొన్న 10 లక్షలు ఏదో చిన్న వాల్యూ పోయి రాదు, ఒక హాఫ్ వాల్యూ పోతుంది అప్రాక్సిమేట్. కానీ డిప్రిసియేషన్ మాత్రం మనం 10 సంవత్సరాలు మనం యూజ్ చేస్తామని కొంటాం. ఒక కారు కొన్నామంటే ఒక 10 ఇయర్స్ యూజ్ చేసుకుందామని కొంటాం కొనేటప్పుడు. సో మనం ఏం చేస్తాం, టెన్ ల్యాక్స్ డివైడ్ బై 10 వేస్తాం. సో ఎవ్రీ ఇయర్ 1 lakh 1 lakh డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం. కానీ సడన్ గా ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటే మనకేమి డిప్రిసియేషన్ ఎంత అయితే అయిందో అంతే తగ్గదు కదా. సపోజ్ థర్డ్ ఇయర్ లో అమ్మేస్తున్నారు. సో నార్మల్ గా డిప్రిసియేషన్ 1 lakh 3 years డిప్రిసియేషన్ అయింది. కానీ అమ్మినప్పుడు మనకి 7 lakhs రాదు, ఓ 5 lakhs 4 lakhs వస్తుంది. సో అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనేమన్నా ప్లాస్టిక్ బ్యానర్స్ బ్యాన్ అయింది. సో ఆటోమేటిక్ గా ఆ మిషనరీ అమ్మేద్దాం అంటే బయట ఏం వాల్యూ రాదు, అంటే అంత వాల్యూ రాదు. మీరు యూస్ చేసుకున్నా సరే మీకు ఫ్యూచర్ లో అంత ఇన్కమ్ రాదు. సో అందుకే ఏం చేస్తుంది, సడన్ డిక్రీజ్ అయిపోతుంది, దాని వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మనం ఎంట్రీ అంటే ఎసెట్ కూడా తగ్గించుకోవాలి. మన దగ్గర అంత ఆస్తి అదే మనం యాక్చువల్లీ 10 లక్షలు ఉందనుకుంటాం, కానీ మన దగ్గర 10 లక్షలు లేదు అది. సో దాని నుంచి రెవెన్యూ రాదు. సో నార్మల్గా మీకు అంత డెప్త్ అవసరం లేదు, నార్మల్గా చెప్తేనండి వదిలేసేయండి. నార్మల్గా ఒక ఎసెట్ వాల్యూ ఎలా రికగ్నైజ్ చేస్తామంటే 2 తీసుకుంటాం. ఒకటి బయట ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ అంటాం దాన్ని, అంటే బయట మార్కెట్ కండిషన్స్ ప్రకారం తీసుకుంటాం ఒకటి. ఇంకొకటి వాల్యూ ఇన్ యూస్ విచ్ ఎవర్ ఇస్ హైయర్. వాల్యూ న్యూస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మీరు ఒక ఎసెట్ కొన్నారు, దాని నుంచి మీకు ఇప్పుడు అంటే ఒక ప్లాంట్ మిషనరీ కొన్నారు, దాని నుంచి ఏదో ఒక పెన్సో లేకపోతే ప్యాకేజింగ్ మిషన్ ఏదో కొన్నారు, దాని నుంచి ఫ్యూచర్లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఒక 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది అనుకున్నారు. సో 10 లక్షలు ఆర్ బయట మార్కెట్లో 9 lakhs ఉంది. సో 10 lakhs ఆర్ 9 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్ మనం బుక్స్లో రికార్డ్ చేయాలి. సో అది 10 lakhs. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫ్యూచర్ ఇన్కమ్ తగ్గిపోయింది, మీకు 10 lakhs రావట్లేదు, 9 lakhs వస్తుంది, 8 lakhs వస్తుంది అనుకుందాం. విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 9 lakhs. ఈ 1 lakh డిప్రిసియేషన్, అది ఇంపేర్మెంట్, నథింగ్ బట్. సో బయట మార్కెట్ కండిషన్స్ మారడం వల్ల సడన్ గా ఏదో గవర్నమెంట్ సడన్ గా రిస్ట్రిక్షన్ తీసుకొచ్చింది. సో ఆటోమేటిక్ గా నా ఫ్యూచర్ లో 10 lakhs ఇన్కమ్ వస్తుంది అనుకున్నాను, కానీ 8 lakhs వస్తుంది. 8 lakhs కానీ బయట మార్కెట్ లో 9 lakhs ఉంది. విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే 9 lakhs. బుక్స్ లో 10 ఉంది కాబట్టి ఇప్పుడు 9 అవుతుంది కాబట్టి 1 lakh ఇంపేర్మెంట్. సడన్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ డ్యూ టు ఫైర్, లీగల్ రిక్వైర్మెంట్, అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ ఎక్సెట్రా. సరే వదిలేసాను, ఇక్కడతో ఇంపేర్మెంట్ అయిపోయింది. ఇంపేర్మెంట్ ఎంట్రీ గుర్తుపెట్టుకోండి, ఇంపేర్మెంట్ లాస్ అకౌంట్ డెబిట్ అక్యుములేటెడ్ ఇంపేర్మెంట్ అకౌంట్. సో తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఎసెట్ అమ్ముతే అప్పుడు ఏంటి, ఎసెట్ ప్రాఫిట్కి అమ్మితే ఇది ఎంట్రీ, కస్టమర్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్. తర్వాత లాస్కి అమ్మితే లాస్ ఆన్ అకౌంట్ డెబిట్ టు ఫిక్స్డ్ అసెట్, అదే ప్రాఫిట్ ఉంటే టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్. సో ఇది ఓకే, అందరికి అర్థమైంది కదా. మొత్తం 3 P2P, O2C, R2Rలో మళ్ళీ 3 జిఎల్ అకౌంటింగ్లో మళ్ళీ 2 మంత్ ఎండ్, నాన్ మంత్ ఎండ్. సో మంత్ ఎండ్లో అక్రూవల్స్, డిఫరెన్స్, అడ్జస్ట్మెంట్, ట్యాక్స్ ఎంట్రీస్, డిప్రిసియేషన్ అండ్ ఏజింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉండే మంత్ ఎండ్. సో నాన్ మంత్ ఎండ్లో ఇంటర్ కంపెనీ ఇన్వాయిసెస్, అకౌంట్ రికన్సిలేషన్స్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్, ఇవన్నీ నాన్ మంత్ ఎండ్. తర్వాత నెట్టింగ్, అది చెప్పాను కదా నాకు పేమెంట్ ఎంట్రీస్ ఉంటాయి, దాన్ని నెట్టింగ్ అంటాము అది. ఓకే నెక్స్ట్, తర్వాత ఫిక్స్డ్ అసెట్లో మనకి ఐఓ క్రియేషన్, మనకి రిపోర్ట్ వస్తుంది, దాని బేసిస్ ఐఓ క్రియేట్ చేసిన తర్వాత క్యాపిటలైజ్ చేసిన తర్వాత డిప్రిసియేషన్ మధ్యలో ఇంపేర్మెంట్ వస్తుంది, ఇంపేర్మెంట్ బుక్ చేసిన తర్వాత అసెట్ సేల్ చేస్తాం, ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది, అది బుక్ చేస్తాం, అక్కడితో క్లోజ్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంపేర్మెంట్ అయిపోయింది. ఇంటర్ కంపెనీ ఇన్వాయిసెస్లో 3 ఉంటాయి. ఇంటర్ కంపెనీ ఇన్వాయిస్ పోస్టింగ్ ఉంటే దాంట్లో ఇన్వాయిస్ అంటే సేల్స్ ఉంటాయి, పర్చేజ్ ఇన్వాయిస్ ఉంటాయి. తర్వాత పేమెంట్స్లో రిసిప్ట్స్ ఉంటాయి ప్లస్ పేమెంట్స్ ఉంటాయి. మన రిసిప్ట్స్ పేమెంట్స్ 2 ఉంటాయి. తర్వాత ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్. సో అంటే మన బ్యాలెన్స్ వాళ్ళ బ్యాలెన్స్ కంపేర్ చేసి ఎంట్రీస్ అన్నీ మన సైడ్ ఏమైనా బుక్ అవ్వకపోతే ఎంట్రీ బుక్ చేసుకుంటాం, వాళ్ళ సైడ్ ఏమైనా మిస్టేక్ అంటే వాళ్ళు ఏమైనా పోస్ట్ చేయకపోతే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, దీస్ ఎంట్రీస్ ఆర్ నాట్ అకౌంటెడ్ బై యూ, ప్లీజ్ అకౌంటెంట్ అని చెప్పేసి ఒక ఎంట్రీ పోస్ట్, అదే మెయిల్ ఆర్ మనకి ఐఎంఎస్ అని ఒక టూల్ ఉంటుందని చెప్పాను కదా, ఆ టూల్లో అప్డేట్ చేస్తాం. ఆటోమేటిక్గా అలా చెక్ చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా అకౌంట్ బ్యాలెన్స్ మ్యాచ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు అంటే మాది మిస్టేక్, ఇప్పుడు సపోజ్ మీరేమో మీది మిస్టేక్ అంటున్నారు, వాళ్ళేమో మంది మిస్టేక్ అంటున్నారు. సో ఈ మధ్యలో ఈ గొడవ అంటే ఏమైనా క్లాషెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక డమ్మీ ఎంట్రీ పోస్ట్ చేసుకుని ముందైతే బుక్స్ మ్యాచ్ అవ్వాలి కదా, ఇద్దరు బుక్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఎవరో ఒకరు మనం బుక్ చేసుకో నార్మల్గా ఏపీ టీం బుక్ చేసుకోవాలి.
అంటే టాటా గ్రూప్ తీసుకున్నప్పుడు టాటా టీసీఎస్కి ఇన్వాయిస్ రేజ్ చేసింది. సో ఇప్పుడు టాటా పవర్ ఇన్వాయిస్ రేజ్ చేసిందంటే ఇది ఏఆర్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు తప్పున్నా రైట్ ఉన్నా ఏఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏపీ బుక్ చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు లేకపోతే నువ్వు బుక్ చేసుకో, నేను బుక్ చేసుకో, నువ్వు బుక్ చేసుకో, నేను బుక్ చేసుకొని ఈ గొడవలన్నీ లేకుండా ఎవరో ఒకరు బుక్ చేసుకోవాలి. కాబట్టి కంపెనీ ఒక పాలసీ పెట్టేసుకుంటుంది. ఏ మిస్టేక్ ఉన్నా ఫస్ట్ ఏ ఇన్వాయిస్ ఇచ్చినా అది ఏపీ డిపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో తర్వాత ఉంటే తర్వాత అది ఆ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని డిస్ప్యూట్ రైజ్ చేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ డిఫరెన్స్ మనం సపోజ్ మనం చేసే వర్క్ ఏఆర్లో పడింది అనుకో, ఏపీలో పడింది అనుకో, మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన ఎంట్రీ పోస్ట్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. సరే, ఇక్కడ వరకు ఇంటర్ కంపెనీ అయిపోయింది, ఫిక్స్డ్ అసెట్ అయిపోయింది, జిఎల్ అకౌంటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్గా మీకు చెప్పింది ఒకసారి ఇక్కడ అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్టైనింగ్ టు ద బిజినెస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ దీంట్లో 8 టైప్స్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇదేంటి? మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పా కదా, బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత క్యాష్ ఫ్లో, ఈ మూడింటిని, తర్వాత నోట్స్ టు అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి పక్కన పెట్టేసాను. మేజర్గా ఈ మూడింటిని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. బ్యాలెన్స్ షీట్, క్యాష్ పిఎన్ఎల్ అకౌంట్, స్టేట్మెంట్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్, తర్వాత క్యాష్ ఫ్లో. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. అదే పిఎన్ఎల్ ఏమంటే ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. తర్వాత క్యాష్ ఫ్లోలో 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఆపరేటింగ్ యాక్టివిటీస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, తర్వాత ఫైనాన్షియల్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మన మెయిన్ బిజినెస్ ఏంటి? ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అమ్మడం. సో అది మెయిన్ బిజినెస్. దానికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. డేటాస్, క్రెడిటార్స్, ఇన్వెంటరీ, ఇవన్నీ దాన్ని చేంజెస్ అవన్నీ చూపెట్టేది క్యాష్ ఫ్లోలో. అదే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అంటే పేరులోనే ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఫిక్స్డ్ అసెట్లో ఇన్వెస్ట్ చేయడం, అయితే సబ్సిడరీ వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మన గ్రూప్లో, ఇలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అంటాం. సో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? లోన్స్ తీసుకోవడం, లోన్స్ రీపే చేయడం, ఇంట్రెస్ట్ రీపే చేయడం, ఇవన్నీ డివిడెండ్ రీపే చేయడం, లేకపోతే షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం, ఇవన్నీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తా. సో ఇప్పుడైతే ఓకే, అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మేనేజర్ అకౌంటింగ్ అంటే ఏంటంటే, మేనేజర్ అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, మనం మంత్లీ జనరేట్ చేస్తాం కదా రిపోర్ట్స్. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కాకుండా మంత్లీ కొన్ని రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. సో దాన్ని దాన్ని రేస్ చేయడానికి యూస్ చేసేది మేనేజర్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ జనరేట్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ రిపోర్ట్స్ దట్ ద బిజినెస్ మేనేజ్మెంట్ టీమ్ కెన్ యూజ్ ఇట్ టు మేక్ డెసిషన్స్. కాస్ట్ అకౌంటింగ్ అంటే మీకు తెలిసిందే. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఇప్పుడు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి దేనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఒక కంప్లీట్ ఏసీ తయారవడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత కాస్ట్ అవుతుంది, ఏ మెటీరియల్లో ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్గా కాస్ట్ అకౌంటింగ్ చూసుకుంటారు వాళ్ళు. సో ట్యాక్స్ అకౌంటింగ్ అంటే మనకి చెప్పాను కదా, ట్యాక్స్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పి, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంట్రీస్, జిఎస్టీ, టీడీఎస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది దాని రిలేటెడ్ అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎంట్రీస్. ఆ ఎంట్రీస్, ట్యాక్స్ ఎంట్రీస్ వేసే వాళ్ళని ట్యాక్స్ అకౌంటింగ్ ఫాలో అవుతారు. కాస్ట్ ఎంట్రీస్ వేసే వాళ్ళు కాస్ట్ అకౌంటింగ్ ఫాలో అవుతారు. ఈ మంత్లీ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఎక్రూల్స్, డిఫరెన్స్ ఇవన్నీ బుక్ చేస్తాం. మంత్లీ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే మేనేజర్ అకౌంటింగ్ ఫాలో అవుతాం మనం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే అది మన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి యూస్ చేసేదాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాం. అకౌంటింగ్ సైకిల్, కొంతమంది అకౌంటింగ్ సైకిల్ అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. మీకు మర్చిపోయచ్చా అంటే కొత్తగా జాయిన్ వాళ్ళకి చెప్పలేదు, గుర్తుపెట్టే. ఆర్ట్ వార్లో మేజర్గా మీకు వర్క్, ఇంటర్వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అన్ని అడుగుతారు, పక్కన పెట్టండి, అవి నేను చూసుకుంటా, ప్రాబ్లం లేదు. కానీ అకౌంటింగ్ నార్మల్గా మీకు వర్క్ మాత్రం సింపుల్ వర్క్ ఉంటుంది. ఒకటి ఎక్సెల్, ఒకటి ఈఆర్పి. సో ఎక్సెల్లో అంటే ఎక్సెల్ వర్క్ అంటే మరీ బీభత్సంగా ఏమి ఉండదు. ప్రైవేట్ టేబుల్స్, సమ్ఇఫ్, వీలుకప్, ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్. నేను మొత్తం యూస్ చేసింది అయితే, నేను ఎక్కువగా యూస్ చేసినది వీలుకప్, పైవట్ మాత్రం కంపల్సరీ రావాలి, అనలైజ్ చేయాలి. సో పైవట్, వీలుకప్, సమ్ఇఫ్, కౌంటిఫ్, ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. సో అవి నేర్చుకోండి సరిపోతుంది. నేను చెప్పిన ఒక 4 ఉన్నాయి కదా, అవి కంపల్సరీ అడిగే క్వశ్చన్స్. హెచ్లుకప్, వీలుకప్, పైవట్ టేబుల్స్, సమ్ఇఫ్, కౌంటిఫ్, ఇవి నార్మల్గా యూస్ చేస్తాం. మిగిలిన బేసిక్స్ ఎలాగా అంటే సెల్ అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, రో అంటే ఏంటి, ఇవన్నీ మినిమం ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. అడ్వాన్స్డ్లో ఈ ఫార్ములాస్ మేజర్గా యూస్ చేస్తాం, మిగిలినవన్నీ పెద్ద యూస్ చేయము. సమ్ ఫార్ములాస్, సమ్ఇఫ్ ఫార్ములాస్, వీలుకప్, హెచ్లుకప్, ఎక్స్లుకప్, ఇలాంటి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో పైవట్ టేబుల్స్ ఒకటి. పైవట్ టేబుల్ అంటే నథింగ్ బట్ ఇంకా సమరైజ్ చేయడం. కుదిరితే మీకు చెప్తాలే తర్వాత. ఎక్సెల్ అంటే మరీ ఇంత డీటెయిల్గా నేను చెప్పలేను, కానీ మీకు వీడియో పంపిస్తాను చూడండి, గ్రూప్లో అప్లోడ్ చేస్తాడు. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, లాస్ట్ టైం కూడా
రమేష్కి చెప్పాను, మర్చిపోయినట్టున్నారు. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను కొంచెం. సరే, ఓకే. అందరికి ఇక్కడ వరకు క్లియర్గా. ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ ఒకసారి చూడండి. ఓకే, సో అకౌంటింగ్ సైకిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఒక్క నిమిషం. ఆల్రెడీ లేట్ అయినట్టుంది, ఇంకా రేపు డిస్కస్ చేద్దాం ఇంక మిగిలిందంతా. ఓకే, అందరికీ ఆర్డోర్ ఓటీసీ అర్థమైంది కదా? సో సరే, ఓకే, రేపు డిస్కస్ చేద్దాం మిగిలినవన్నీ. బాయ్. చార్జ్ బ్యాక్ ఉంటాయి కదా? హలో, చెప్పండి. చార్జ్ బ్యాక్ అని ఉంది కదా, అది ఇంటర్ కంపెనీ. ఇంటర్ కంపెనీ ఛార్జ్ బ్యాక్ అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఛార్జ్ బ్యాక్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఇంకర్ అయ్యాము, దాన్ని ఛార్జ్ అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఛార్జ్ చేసేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో టీసీఎస్ Okay. టాటా పవర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, టాటా పవర్ ఇంకర్ అయింది ఎక్స్పెండిచర్. సపోజ్ ఒక ఏదో ఒక పార్ట్ కొంది, యాక్చువల్ ఒక కన్జ్యూమబుల్స్ అనే ఒక పార్ట్ కొంది. ఓకే, కానీ టాటా పవర్ కొంది, కానీ అది ఎవరి కోసం కొందంటే టీసీఎస్ కోసం కొంది. సపోజ్ ఒక జనరేటర్లో ఒక ఆయిల్ కొంది, పెట్రోల్ కొంది. సో రెండు ఒక ఆఫీస్లో ఉన్నాయి. సో కాకపోతే అది ఆ, ఇది యూస్ చేసుకుంది. దానికి ఏదో ఇప్పుడు టీసీఎస్కి ఏదో పవర్ కట్ వచ్చి ఆ డీజిల్ అన్నది అది యూస్ చేసుకుంది. ఓకే, టీసీ టాటా పవర్ టాటా పవర్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది. అదేమో మన టీసీఎస్ యూజ్ చేసుకుంది ఆ ఎక్స్పెండిచర్ని. సో అప్పుడు మన ఎక్స్పెండిచర్ మనం ఇంకర్ అవ్వలేదు కదా, వాళ్ళు ఇంకర్ అయ్యారు. అంటే వాళ్ళు యూస్ చేసుకున్నారు కాబట్టి సర్వీస్ని మనం ఇంకర్ అయ్యాం కాబట్టి మనం ఛార్జ్ బ్యాక్ చేసేస్తాం. అంటే ఫస్ట్ మన ఎక్స్పెండిచర్ బుక్ చేసుకుంటాం. ఫస్ట్ మన వెండర్ మనకి ఇస్తాడు కాబట్టి ఇన్వాయిస్. సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ వెండర్ అకౌంట్ అని ఎంట్రీ వేసుకుంటాం మనం. సో అది మన ఎక్స్పెండిచర్ కాదు కాబట్టి రివర్స్ చేసేస్తాం, అంటే వాళ్ళకి ఛార్జ్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్పెండిచర్ని క్రెడిట్ చేసేస్తాము. సో ఈ టీసీఎస్ని డెబిట్ చేస్తాం. టీసీఎస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఛార్జ్ బ్యాక్. సో ఎక్స్పెండిచర్ని ఛార్జ్ బ్యాక్ చేస్తాం, ఎక్స్పెండిచర్ రివర్స్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఓకే. ఓకే, సరే. ఒకసారి మీ రిజ్యూమ్స్ అన్ని ఒకసారి బాగా చదువుకోండి. మీ రిజ్యూమ్లో ఉన్న డౌట్స్ మీకు అర్థం కాని ఏమైనా ఉంటే అడగండి. సో ఎందుకంటే మీ రిజ్యూమ్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఏదో రమేష్ పెట్టాడని చెప్పేసో, లేదా ఏదో రిజ్యూమ్ ఇచ్చాడు జస్ట్ పేరు మార్చుకోవడం ఇలాంటివి చెప్పొద్దు. జస్ట్ ఒకసారి పైపైన చూసుకోండి మీ రిజ్యూమ్ మీద. ఎందుకంటే మీకు ఓకే, కొత్తగా జాయిన్ అయ్యేకి చెప్తున్నా, యాక్చువల్గా త్రీ ఇంటర్వ్యూ అప్పుడు 3 వేస్ జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత మీకు అబౌట్ యువర్ ఎంటిటీ అని జనరల్గా జరుగుతుంది. తర్వాత ఈ టెక్నికల్ క్వశ్చన్స్, ఎక్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి, ఎలా పోస్ట్ చేస్తావు, ఎంట్రీస్ ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి, ఇవన్నీ టెక్నికల్ క్వశ్చన్స్ అంటాం. సో తర్వాత ప్రాక్టికల్, నువ్వేం చేసావు. నువ్వు ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఒక డిఫర్డ్ ఇన్కమ్ ఎలా, డిఫర్డ్ రెవెన్యూ ఎలా అకౌంట్ చేస్తామని చెప్పేసి, దాన్ని ఎక్సెల్ ఎలా ట్రాక్ చేస్తాము, ఎక్సెల్ ఎలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం, ఎలా ఎంట్రీ పోస్ట్, డెబిట్ ఏమవుద్ది, క్రెడిట్ ఏమవుద్ది, అప్రూవల్ ఎలా తీసుకుంటావు, ఏజిఎల్ పాయింట్ అని ఒక టూల్ ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేసి అప్రూవల్ తీసుకుంటాం. ఇదంతా ప్రాక్టికల్. సో ఇలా 3 ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఫుల్గా అది ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీరే చెప్పుకోవాలి ఏంటి, ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ ఎంటిటీ. ఎందుకంటే అక్కడ నేను చెప్తే ల్యాగ్ అయిపోతుంది, అక్కడ ల్యాగ్ అవ్వకూడదు. అసలు అక్కడ ఒక్క సెకండ్ కూడా ల్యాగ్ అవ్వకూడదు. జస్ట్ ఇలా ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఏంటి, సపోజ్ ఇంట్రడక్షనే ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ పంపించా కదా అమ్మాయి, థ్యాంక్ యూ ఫస్ట్. ఎప్పుడు థ్యాంక్ యూ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన కమ్యూనికేషన్ కోసం ఇంట్రడక్షన్ అంతా చెక్ చేసేదాన్ని మన గురించి ఏం తెలియదని కాదు. ఎందుకంటే మీరు రిజ్యూమ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర చెక్ చేసుకుంటారు. సో మన కమ్యూనికేషన్ చెక్ చేయడానికి మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోమంటారు. లేకపోతే వాళ్ళు ఆ టైంలో ఒకసారి మీ రిజ్యూమ్ అంతా చెక్ చేయడం కోసం, ఇలాంటి వాళ్ళకి కొంచెం టైం కావాలి కాబట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోమంటారు. సో అక్కడ మీరు తడబడకుండా ఒక ఫ్లోలో ఫాస్ట్గా వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళకూడదు. ఒక పాయింట్ టు పాయింట్ మీరు ఒక పాయింట్ కంప్లీట్ చేయగానే ఒక సెకండ్, ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సెంటెన్స్, సపోజ్ థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఒక్క సెకండ్ ఆపేసి, మై సెల్ఫ్ రమేష్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. సో అక్కడితో మళ్ళీ ఒక్కసారి 2 సెకండ్, ఎక్కువ కాదు, మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు చెప్తా చూడండి, మై సెల్ఫ్ రమేష్, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత వెంటనే స్టార్ట్ చేయండి. సో ఐఎమ్ సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆల్సో బీకామ్ గ్రాడ్యుయేట్ ఇన్ ద ఇయర్ 2017.
సో అక్కడతో ఆపేసి మళ్ళీ కమింగ్ టు మై ఫ్యామిలీ, మై మై ఐఎమ్ కమ్ ఫ్రమ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ, వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ ఆఫ్ కంటైనింగ్ 4 members. My father is a farmer, mother is a housewife, and my sister is a married. So he's working as a software engineer. సో మై సెల్ఫ్. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 seconds గ్యాప్ ఇచ్చి కమింగ్ టు మై క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో టోటల్ ఐ హ్యావ్ 5 years of experience. ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ ప్రీమియర్ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ ఆర్ లేకపోతే XYZ లిమిటెడ్, అలా మీ కంపెనీ బట్టి చెప్పుకొని. సో సో ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ XYZ లిమిటెడ్ as an account executive for a period of 2 years. In that my roles and responsibilities are month-end closing and reporting and financial reports preparation or aging reports. ఏదో ఒకటి మీకు ఆల్రెడీ పెట్టా కదా చెప్పేసి మళ్ళీ అప్పుడు ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ చెప్పేసి అప్పుడు మీ కంపెనీ పేరు XYZ లిమిటెడ్ యాజ్ అన్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్. మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ GL అకౌంటింగ్, ఇంటర్ కంపెనీ అండ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. In GL accounting, month-end closing and reporting, like accrual posting, deferral posting, intercompany accounting, అలా డీటెయిల్గా చెప్పండి. అంతే, అన్ని క్లన్సింగ్ చేయకుండా జస్ట్ ఫస్ట్ 3 చెప్పేసేయండి. GL అకౌంటింగ్, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్ అండ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. When come to the GL accounting, month-end closing activities like accrual posting, deferral posting, accruals, deferrals, తర్వాత adjustment entries, aging reports, downloading and forwarding to the clients, ట్యాక్స్ ఎంట్రీస్, డిప్రిసియేషన్ రన్, అక్కడితో అయిపోతుంది. తర్వాత నాన్ మంత్ ఇన్ యాక్టివిటీస్ లైక్ ఇన్వాయిస్, ఇంటర్ కంపెనీ ఇన్వాయిస్ పోస్టింగ్, రికన్సిలేషన్స్ ఎక్సెట్రా. తర్వాత ఇంటర్ కంపెనీ యాక్టివిటీస్ లైక్ ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్స్ పోస్టింగ్ అండ్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్. వెన్ కమ్ టు ద ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, ఫస్ట్ we will receive the fixed asset report or capitalization report. Based on that, we will prepare we will create the IO and update the budget in the IO. After that, we will capitalize the expenditure and we will post the depreciation run, and we will also post the ad hoc impairment entries. After that, if there was any asset sale or scrapping, then we will de-recognize the asset. The entry will be అని చెప్పేసి చెప్పండి. ఎంట్రీ అని చెప్పదులే, వాళ్ళు అడుగుతారు ఎంట్రీ చెప్పమంటే అప్పుడు ఎంట్రీ చెప్పండి అని చెప్పిన ఎంట్రీస్. సో ఇలా ఈ ఫ్లోలో వెళ్ళాలి ఫస్ట్, ఏది ఇంట్రడక్షన్. సో ఇలా నేను ఆల్మోస్ట్ ఎంత టైం చెప్పాను, ఆల్మోస్ట్ 4 to 5 minutes చెప్పాను. సో ఈ టైంలో చెప్పాలి మీరు కూడా, ఏదో ఫాస్ట్ గానో లేకపోతే మరీ స్లోగానో లేకపోతే తడబడుతున్నట్టు ఇలా ఉండకూడదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. సో మీకు మీరే రాసుకొని ఒక బుక్లో రాసుకోండి, ఒక పేజ్ అయ్యేలా క్లియర్గా రాసుకుని ఆ గ్యాప్ ఇస్తూ చెప్పండి. ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత, అంటే మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు 1 second, తర్వాత మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు 1 second, తర్వాత మీ పేరు, మీ ఎక్కడి నుంచి వచ్చారో, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన తర్వాత 1 second, 2 seconds. సో మళ్ళీ ఒకసారి చెప్పేది చూడండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ నరసింహ ఫ్రమ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇంకో 1 second. సరే, నేను మీకు ఫ్లోలో చెప్పడం అలవాటు అయిపోయి నేను గ్యాప్ ఇచ్చేస్తున్నా. సరే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. Myself Narasimha from Rajahmundry, Andhra Pradesh. I am a semi-qualified chartered accountant and also I completed my BCom graduate in the 2017. After gap ఇచ్చి అప్పుడు తర్వాత coming to my family, my family contains 4 members. It is a very supportive family. So they support to pursue my interest. My father is a farmer. My mother is a housewife. My sister is married and she is working as a software engineer in the XYZ company. So myself. So when come to the professional experience, I have overall 5 years of experience. So previously I worked in XYZ Limited as an assistant manager for 2 years. So in their company, my roles and responsibilities are month-end closing and reporting and financial reports preparation, etc. తర్వాత presently I'm working in XYZ Limited as an assistant manager in R2R profile. So here my roles and responsibilities are record to GL accounting, fixed asset accounting, intercompany accounting. When come to the GL accounting, month-end activities and non-month-end activities. Month-end activities like accruals, deferrals, adjustment entries, tax entries, aging reports, downloading and forwarding to the clients, etc. And non-month-end activities like intercompany invoice posting and GL reconciliations. When come to the intercompany transactions like invoice posting, sales invoice and purchase invoices, and also payment entries posting and intercompany reconciliations. When come to the fixed asset accounting, so my work start from the
client request the IO number. So they will provide the capital appropriation report or fixed asset report. Based on that, I will create the IO. After that, we will every month and we will capitalize the expenditure. And also after capitalization, there is a depreciation run and also impairment entries if there was any impairment. After that, if there were any asset sale or scrapping, then we will post the derecognition of asset entry will be అని చెప్పేసి అక్కడితో క్లోజ్ చేశారు. సో ఇలా ఒక 3 to 5 minutes ఉండాలి మినిమం. సో అంతేగాని మీరు ఏదో ఫాస్ట్గా కొంతమంది ఫ్యామిలీ చెప్పట్లేదు, మర్చిపోయాను. హాబీస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్, ఫ్యామిలీ తర్వాత హాబీస్ చెప్పండి. మా హాబీస్ రీడింగ్ బుక్స్ అలాంటివి చెప్పొద్దు. అంటే మీరు ఉంటే చెప్పండి, లేకపోతే క్రికెట్ అనో లేకపోతే వాలీబాల్ అనో ఇలా క్రికెట్ స్పోర్ట్స్ చెప్పండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం బుక్ చదివా అని అడుగుతారు, దాని కంక్లూజన్ ఏంటి, దాని స్టోరీ ఏంటని ఇలాంటివి అడుగుతారు. సో కొంతమంది మూవీస్ చెప్తున్నారు, మూవీస్ అడుగుతున్నప్పుడు మూవీస్ ఏం ఇలా సినిమా ఏంటి, దాని స్టోరీ ఏంటి, దాంట్లో ఏం నచ్చింది, అట్లా మూవీస్ వరకు చెప్పడం పర్లేదు. ఒకటి అవుట్డోర్ గేమ్ ఉండాలి అబ్బాయిలకి అయితే మేజర్గా. ఒకటి అవుట్డోర్ గేమ్ చెప్పండి, సో యాక్టివ్గా ఉన్నట్టు వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఒక ఇండోర్ గేమ్ కానీ లేకపోతే ఇట్లా మూవీస్ అని ఏదో ఒకటి చెప్పేసేయండి. అంతేగాని రీడింగ్ బుక్స్ అని చెప్పొద్దు. రీడింగ్ బుక్స్ అంటే ఖచ్చితంగా ఏం బుక్ చదివో, లాస్ట్ మీకు ఇష్టమైన బుక్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు. సో అవి మీకు ఉంటే రియల్గా ఉంటే చెప్పండి. సో మరి ఇన్ డీటెయిల్గా అడిగితే మళ్ళీ అక్కడ లాగ్ అయిపోతుంది. అంటే తెలియదు మళ్ళీ నేను చెప్పింది మీరు చెప్పాలంటే ఫస్ట్ వరకు ఈ ఇంట్రడక్షన్, తర్వాత అబౌట్ యువర్ ఎంటిటీ అడుగుతారు. అబౌట్ యువర్ ఎంటిటీలో క్లియర్గా చెప్పండి. సో ఎంటిటీలో ఏం చెప్పాను, చెప్పా కదా, మా సరే సపోజ్ XYZ లిమిటెడ్, టెల్ మీ అబౌట్ యువర్ XYZ లిమిటెడ్ అని, లేదా టెల్ మీ అబౌట్ యువర్ ఎంటిటీ అన్నప్పుడు, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ XYZ లిమిటెడ్, ఇట్ ఈస్ అన్ BPO, business process outsourcing entity firm. So it provide various customized software services and accounting services to the various clients like services like అని చెప్పేసి. సో చెప్పండి ఏంటి చెప్పాను మీకు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ లైక్ ట్యాక్స్ కస్టమైజ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్సో అకౌంటింగ్ సర్వీసెస్ లైక్ R2R, P2P, O2C ఎక్సెట్రా అని చెప్పి చెప్పండి. ఇక్కడ కొంతమంది ఇన్ డీటెయిల్గా మీరు కనీసం ఓకే ఇన్ డీటెయిల్గా మీ సర్వీసెస్ అడుగుతా, అంటే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగితే, నేను ఎలా చెప్పాను కదా, మీరు ఇంత డీటెయిల్గా చెప్తే మళ్ళీ ఏం అడగరు. కొంతమంది ఏంటంటే పైపైన చెప్తారు, జస్ట్ మంత్ అండ్ క్లోజింగ్ అండ్ రిపోర్టింగ్ అండ్ ఇంటర్ కంపెనీ అకౌంటింగ్ అండ్ ఫిక్స్డ్ అకౌంటింగ్ అంటే చెప్పరు, మళ్ళీ అడుగుతారు. సో మీరు డీటెయిల్గా ముందే చెప్పేస్తారు అనుకో, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్ లైక్ intercompany invoices posting, intercompany payments posting, and intercompany reconciliation. So when come to the fixed asset accounting, first my work starts with the creation of IO. Based on the capital report or fixed asset report, we will create the IO in the SAP. After that, we will do the capitalization request and also depreciation, and every month in depreciation. If there was any impairment, we will post the impairment entries. After that, we will post the if there were any derecognition or sale of asset, we will do the accounting of the same. అంతే. ఇక్కడ ఎంట్రీ అడిగితే టెల్ మీ ద ప్రాఫిట్ అసెట్ సేల్ ఆఫ్ అసెట్ ఆన్ ప్రాఫిట్ ఫర్ ప్రాఫిట్ అని అడిగితే కస్టమర్ అకౌంట్ డెబిట్ ఆర్ క్యాష్ అకౌంట్, కస్టమర్ ఆర్ క్యాష్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్. తర్వాత లాస్ అయితే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ డెబిట్, టు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్, టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఇది ఎంట్రీ. సో ఇలా చెప్పాలి, ఈ ఫ్లోలో చెప్పాలి మీరు. ఓకే సరే, గుడ్ నైట్, పడుకోండి. ఓకే కదా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఇంట్రడక్షన్ మాత్రం సేమ్ ఈ ఫ్లోలో ప్రిపేర్ అవ్వండి, మీకు సరిపోతుంది. ఓకే ఓకే. బాయ్.